అలా మొదలైన దగ్గర నుంచే మీరు అందరికీ తెలుసు. అంటే నాకు అసలు తెలియదు అసలు డైరెక్షన్ అంటే ఏంటి. కృష్ణవంశీ గారి దగ్గర ఇమీడియట్గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఆవిడ ఫోన్ చేసి మరి బెదిరించారు, తిట్టారు, అడిగారు, రిక్వెస్ట్ చేశారు. ఇది అనౌన్స్ చేశారు కాబట్టి, బట్ ప్రాసెస్లో తెలిసిందా లేదంటే తస్సదియా సాంగ్ జరుగుతున్నప్పుడు తెలిసింది. ఇప్పటికీ యాక్షన్ అంతా అయిపోయింది. ఓన్లీ కార్ చేస్ బ్యాలెన్స్ ఉండింది. బట్ అఫ్ కోర్స్ ఎవరికి తెలియదు సెట్ లో, ఓన్లీ నాకు తెలుసు ఆ టైంకి. స్టార్టింగ్ లో చాలా మందికి పుష్ ఇచ్చారు, ఇప్పుడు నాని కానీ తేజ కానీ ఇలాంటి వాళ్ళని చూసుకుంటే. కానీ నేను ఆ రిలేషన్షిప్ నేను ఎప్పుడు అడ్వాంటేజ్గా తీసుకోను. నేను నాకు తనకు సరిపడా కథ ఉంటే నేను తీసుకొని వెళ్తాను, డెఫినెట్గా తను వింటాడు. ఒక సినిమా హిట్ కొట్టిన డైరెక్టర్ రెండో సినిమాకి 10 కోట్లకు 15 కోట్లకి వెళ్ళిపోవడం ఉంది. నా రెమ్యునరేషన్ సినిమా మీద బర్డెన్ అవ్వకూడదు. మీకు అన్నం పెట్టి చెయ్యది, దాన్ని ఎలా నరుకుతారండి మీరు? ఎంత డబ్బు కావాలి మీకు లైఫ్లో? ఎన్ని సుఖాలు కావాలి మనకి? నందిని గారికి ఇప్పటి వరకు అలాంటి ఎవరు తగలలేదా? నాకు అట్లా కావాలి, నేను లోన్లీగా ఉన్నాను, ఎవడన్నా ఉంటే బాగుండు అని ఏమీ లేదు. ఇండస్ట్రీలో బాగా చాలా కాలంగా పనిచేసిన ఒక సింగర్ వచ్చి ఇండస్ట్రీ ఈజ్ నాట్ సేఫ్ ఫర్ ఉమెన్. ఆవిడ ఎక్స్పీరియన్స్ చేసింది, ఆవిడ కళ్ళతో చూసింది, ఆవిడ ఫీల్ అయింది, ఆవిడ చెప్పారు. అంటే అందరికీ జరిగితేనే నాట్ సేఫా? 10 మంది జరిగితే సేఫా ఏంటి? ఆ లెక్క ఏంటి? ఆ పొంతన ఏంటి? నమస్తే నందిని గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆ సక్సెస్ అనేది మీ మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అదేదో చామ్ తెచ్చేస్తుందని కాదు, స్ట్రెస్ లేకుండా చేస్తుంది. కొంచెం పీస్ఫుల్గా కనిపిస్తున్నారు. పీస్ఫుల్గా ఉన్నాను. మొన్న సండే అందరు అడుగుతున్నారు ఏం చేసావు సండే అంటే, ఇంటి పనులని చేసుకుంటున్నాను, సర్దుకుంటున్నాను. చాలా రోజుల నుంచి లేను కదండి, ఇల్లు కొంచెం తొందరగా ఉండేసరికి బట్టలు సర్దుకుంటున్నాను, బట్టలు ఇవ్వటం, ఇంట్లో సరుకులు, వాళ్ళ వంట చేసుకున్నాను చక్కగా. మీరేమో ప్రశాంతంగా ఇంట్లో ఇవన్నీ చేసుకున్నారు, జనాలనేమో ఇంట్లో లేకుండా చేశారు. అందరూ పరుగు సినిమా కదండి. మా ఇంటి బంగారం అనే పేరు ఊహించి పెట్టారేమో కానీ మొత్తానికి బంగారం చేసి పెట్టారు. మా తెలుగు ప్రేక్షకులు బంగారాలండి. వాళ్ళు తలుచుకుంటే ఏ సీజన్ అయినా సంక్రాంతి అవుతుంది. మీకు ఒకటో రోజుగా అర్థమైంది, సమంత గారికి టైం పట్టింది 3-4 రోజులు. ఇది పెద్ద ఒప్పుకోరు తొందరగా. అలా మొదలైన దగ్గర నుంచే మీరు అందరికీ తెలుసు. అంతకు ముందు అసలు మీ జర్నీ ఎలా మొదలైంది? కాలేజ్ నుంచి వచ్చాక నేను అడ్వర్టైజింగ్లోకి జాయిన్ అవుదాం అనుకున్నానండి. బట్ ఎవరో అప్పుడు గున్నం గంగరాజు గారు చిన్న సినిమా చేస్తున్నారని చెప్తే నాకు అసలు తెలియదు అసలు డైరెక్షన్ అంటే ఏంటి. అసలు అది లేదా మైండ్లో? డైరెక్షన్ అనే థాటే లేదు, క్యూరియాసిటీ అంతే. అవునా సరే వెళ్ళి చూద్దామని వెళ్ళాను అంతే. నేను వెళ్ళిన తర్వాత ఆ సినిమా వర్క్ చేస్తుంటే చాలా విషయాలు అలా నెమ్మదిగా అర్థమైపోయింది. అంటే ఫిష్ టేక్స్ టు వాటర్ అంటారు చూడండి, అలా అర్థమైపోయింది. మన ప్రపంచం అనేది అర్థమైపోయింది. సినిమా ఎండ్కి అమ్మెల్లి రాజుగారిని అడిగారు, తన సినిమా అంటుంది ఏదో అంటుంది, మాకు అసలు కనెక్షన్ లేదండి దీనికి, ఏమంటారంటే లేదు తనకు ఫ్యూచర్ ఉంది ఇందులో అని రాజుగారు చాలా పాజిటివ్గా చెప్పారు. అంటే ఎన్సీఆర్ చూసా లేదంటే కనుక మీ స్పార్క్ ఏదో మరి అన్నారు ఆయన, షీ హ్యాస్ అ ఫ్యూచర్ అని అన్నారు. మీకు ఏమి అంత ఫ్యాసినేటింగ్ అనిపించింది అంటే ఫిష్ టేక్స్ టు ద వాటర్ ఇట్స్ ఓకే, బట్ కాకపోతే అంటే ఆ వాటర్కి వెళ్ళాలన్నప్పుడు మనల్ని ఏదో ఒకటి అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఆ ఎన్వైరన్మెంటా లేదంటే ఆ వర్కింగ్ స్టైలా లేకపోతే? ఐ థింక్ ఇట్స్ స్టోరీ టెల్లింగ్. అట్ హార్ట్ ఐఎమ్ అ స్టోరీ టెల్లర్. మనం కథ చెప్తున్నప్పుడు అంటే ఇప్పుడు నేను డైరెక్టర్ అయ్యాక అంటే మనం అనుకున్న ఒక పాయింట్ రేపు స్క్రీన్ మీదకి వచ్చి జనాలు రియాక్ట్ అవుతుంటే ఐ థింక్ దట్ ఈస్ ద హై. నాకు చాలాసార్లు ఐడియా పేపర్ మీద పెట్టి అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయ్యి అది అక్కడ రియాక్షన్ వచ్చినప్పుడు ఐ గెట్ దట్ హై. నాకు షూటింగ్ ఇస్ ఐ రియలీ ఎంజాయ్ షూటింగ్, మేకింగ్ దట్ సీన్, బిల్డింగ్ ఇట్, రైటింగ్ తర్వాత ఎడిటింగ్ వీటి అన్నిటికన్నా కూడా షూట్ అండ్ ఎడిట్ పోతాయి. లైక్ ఎడిట్ అంటే నాకు ముందు భయం, ఎందుకంటే మన తప్పులన్నీ కనపడతాయి ఎడిట్లో. బట్ ఎడిట్లో కూడా మీరు ఒక కథని బిల్డ్ చేస్తారు. సో దట్స్ అనదర్ బ్యూటిఫుల్ ప్రాసెస్. అది మనకి ఇక్కడ ఏదైనా మిస్ అయినా కూడా అది ఎడిటింగ్లో చేయగలుగుతూ ఉంటారా? చాలాసార్లు చేయగలుగుతాం, కొన్నిసార్లు చేయలేము. ఎడిట్లో మీరు మొత్తం స్టోరీ షేప్నే మార్చేయచ్చు, అందుకే కూర్పు అంటారు. అయితే కృష్ణవంశీ గారు అంటారు, మీరు జస్ట్ కృష్ణవంశీ గారి దగ్గర అంటారు, బట్ కానీ కృష్ణవంశీ గారి దగ్గర ఇమీడియట్గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారా, రిజెక్ట్ చేశారా? చేయలేదుగా ఫస్ట్. అంటే ఆయన అప్పుడు పెద్దగా అమ్మాయిలు లేరు కదండి, సో నైట్స్కి నా ఎట్లా మేనేజ్ చేస్తుంది, కష్టం ఇది అని చెప్పేసి వద్దన్నారు గారు అంటే. తర్వాత నేను రమ్యకృష్ణ గారు
నేను అప్పుడు కన్నడ సినిమాకు ఏదైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. మ్మ్. ఇప్పుడు రమకృష్ణ గారే అన్నారు, "నీకు కన్నడ వచ్చా?" అంటే లేదు రాదు అని. "మరి కన్నడ సినిమాలు తీద్దాం అనుకుంటున్నాం" అంటే లేదు లేదు ఇక్కడెక్కడ వర్క్ లేదు, ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా, అందుకే అటు వెళ్తున్నాను అంటే, ఆయన పిచ్చా ఏంటి, ఆగు నేను వంశీతో మాట్లాడతానని చెప్పి మ్మ్. ఆవిడ ఫోన్ చేసి మ్మ్. మరి బెదిరించారు, తిట్టారు, అడిగారు, రిక్వెస్ట్ చేశారు, ఏదో చేశారు. అప్పటికి అవ్వలేదు కదా అప్పటికి. నో దేవర్ సీయింగ్ ఈచ్ అదర్. ఓకే. పెళ్ళి అవ్వలేదు కానీ పరిచయం ఉండింది. ఓకే. సో ఆ పరిచయం వల్ల మాకు నందిని రెడ్డి అనే ఒక డైరెక్టర్ దొరికారు. ఆయన అసలు తిట్టుకుంటూ పెట్టుకున్నారు. తిట్టుకుంటూ పెట్టుకున్నారు. బట్ కాకపోతే అంటే ఆయనకి ఇష్టమైన చాలా మంది దర్శకులలో అంటే ఆయన దగ్గర నుంచి వచ్చిన ప్రోడక్ట్లో మీరు బాగా ఇష్టం ఏంటి, ఎందుకు తర్వాత ఏంటి మారింది మైండ్ సెట్? అంతే, చూశారు నేను ఎట్లా వర్క్ చేస్తాను ఏంటి అనేది. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను, ఫ్రాంక్గా మాట్లాడతాను. అంటే ఒక గురువు దగ్గర నుంచి మనం అంటే మిగతా అంటే చదువు పరంగా చూసుకుంటే వాళ్ళు ఏమేం చెప్తున్నారో ఆ ఫాలో అవి ఇలా చేసుకుంటాం ఇలా ఉంటాయి. బట్ సినిమా ఇండస్ట్రీ ఏంటంటే మనం నేర్చుకోవాలి, వాళ్ళు ఏం చెప్పరు ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి. సో కృష్ణవంశీ గారి దగ్గర నుంచి మీరు అంత బాగా నేర్చుకున్నవి మీ సినిమాల్లో చాలా వరకు కుటుంబ నేపథ్యం అనగానే ఒక 20 క్యారెక్టర్లు 30 క్యారెక్టర్లు ఇలా చూపిస్తూ ఉంటారు. ఇదంతా అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చా? డెఫినెట్లీ క్యారెక్టర్ డీటెయిలింగ్ ఆయన నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ అండి. ఎందుకంటే ఆయన సినిమాలో ప్రతి క్యారెక్టర్కు పర్పస్, రీజన్ అన్నీ ఉంటాయి, మేనరిజమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇద్దరి టోనాలిటీ కొంచెం డిఫరెంట్. బట్ నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే ఐ నో హౌ టు బ్లాక్ మై సీన్స్. డెఫినెట్లీ మీరు 50 మందిని పెట్టండి, 60 మందిని పెట్టండి, అది ఎక్కడ ఫస్ట్ షాట్ లాస్ట్ షాట్ అన్నీ నేను చెప్పగలను, మీకు ఇమీడియట్గా చెప్పగలను, అక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు. వంశీ గారి దగ్గర కూడా ఎప్పుడు ఆయన ఎడిట్ వాజ్ వెరీ క్లియర్ ఇన్ హిస్ మైండ్. వచ్చిన వెంటనే షార్ట్ పెట్టేస్తారు. సో ఆయన దగ్గర నేను ఎక్కువగా నేర్చుకుంది ఇవన్నీ. అండ్ ఎడిట్ ఆయనకు చాలా క్లియర్గా ఉంటుంది. సో నేను ఎడిట్ రూమ్లో చాలా టైం స్పెండ్ చేసేదాన్ని. సో అండ్ దెన్ సాంగ్ షూట్స్లో కూడా ఆయన చూపించే ఇంట్రెస్ట్, లిరిక్స్ దగ్గర రాయించేటప్పుడు ఆయన పడే శ్రమ, డీటెయిలింగ్, అర్థం, సాహిత్యం మీద ఉన్న ఇంట్రెస్ట్, ఇవన్నీ ఎక్కడో రబ్ ఆఫ్ చేసినాయి డెఫినెట్గా. సాహిత్యం మీద ఉన్న ఇంట్రెస్ట్ అంటే ఒకళ్ళు ఒక రకంగా దానికి అదే టోనాలిటీ వేరే వేరేగా ఉంటుంది ఇద్దరిది. బట్ ఇవి ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది అప్పుడే. అండ్ ఐ యూస్ టు అప్రిషియేట్ ఇట్. శాస్త్రి గారితో ఆయన కూర్చొని గంటలు కూర్చొని ఎన్ని లైన్స్ రాపిచ్చేవాడు. గులాబీ సినిమా నేను చేయలేదు కానీ ఆయన చెప్పేవారు నాకు, ఒక ఆల్మోస్ట్ ఇలా 150 లైన్లు రాశారు శాస్త్రి గారు అని. సో వెరీ బ్యూటిఫుల్ ప్రాసెస్ విత్ వంశీ గారు. స్క్రిప్టింగ్ కానీ స్పాట్లో కూడా కొన్ని మార్చుతారు ఆర్టిస్ట్ చెప్పేవి, కొన్ని చెప్పే విధానం కానీ. సో ఐ ఆల్సో టెన్ టు చేంజ్ ఫ్యూ థింగ్స్ ఆన్ ద స్పాట్. సో అట్లాంటివి కొన్ని. బట్ స్పాట్లో చేంజ్ చేయడం అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే మొత్తం స్టోరీ కూడా చేంజ్ అయిపోయే అవకాశం 100%. చాలా సార్లు అక్కడ లొకేషన్లో టక్మన్ మనకు అనిపిస్తుంది. వసంత్కి చెప్తాను ఇది ఇట్లా అన్నాం అంటే, ఇప్పుడు సమంత గారికి మీరే చెప్పండి అంటాడు. ఎందుకంటే ఆవిడ నేర్చుకుని వస్తారు కదా, అంటారు మళ్ళీ. సో వంశీ గారి దగ్గర మొత్తం ఎన్ని సినిమాలు పనిచేశారు? ఫ్రమ్ చంద్రలేఖ టు ఖడ్గం. మురారికి వీటికి మురారికి ఉన్నారు. స్టార్ హీరోలతో పనిచేసినప్పుడు ఎలా ఉండేది ఆయన అప్రోచ్, మిగతా వాళ్ళతో పనిచేసినప్పుడు ఎలా ఉండేది? అంటే ఇప్పుడు హీరోలు మేనేజ్ చేయడం కూడా డైరెక్ట్ ఒక కైండ్ ఆఫ్ ఇది కదా. మహేష్ గారు అప్పుడు ఆల్మోస్ట్ కెరియర్ బిగినింగ్, థర్డ్ ఫోర్త్ ఫిల్మ్. వీఆర్ ఆల్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అండ్ ఆల్. చాలా సరదాగా ఉంటారు మహేష్ గారు అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. ఇక్కడ ఎంత ఫన్గా ఉంటారో ఆ కష్టపడేటప్పుడు అంతే కష్టపడతారు. అండ్ ఒక్క క్వశ్చన్ కూడా అడిగేవాళ్ళు కాదు. వంశీ గారు ఎన్ని టేకులు అడిగినా అన్ని టేకులు చేసి వెరీ 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 సిన్సియర్ యాక్టర్. మామూలుగా ఆయన అంటే ఈజ్ వెరీ క్లియర్. యాక్టర్స్ యాక్చువల్లీ ఆయన క్వైట్ మెస్మరైజ్డ్ బై కృష్ణవంశీ గారు. ఆయన చెప్పింది చాలా డీటెయిల్డ్గా, చాలా బ్యూటిఫుల్గా నరేట్ చేస్తారు. ఆయన నరేషన్ వింటే ఒక మ్యాజికల్గా ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడూ హుక్ అయిపోతారు ఆయన నరేషన్కి, ఆయన చెప్పే విధానానికి. అండ్ ఆయన టేకింగ్ గురించి అందరికీ తెలిసిందే. సో దే వర్ ఆల్వేస్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ బై హిమ్ అనమాట. సో ఆయన మేనేజ్మెంట్ అంటూ ఏం ఉండదు. ఆయన స్ట్రైట్గా మాట్లాడతారు, స్ట్రైట్గా తీసుకుంటారు అందరూ. నేను చూశాను, నానా పాటేకర్ని కూడా డైరెక్ట్ చేశాను. ఆయన ఆర్టిస్ట్గా ఫ్రీడమ్ ఉంటుంది ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి మళ్ళీ, బట్ ఆయన క్లారిటీ ఆయనకు ఉంది. సో డైరెక్టర్ ఎప్పుడు క్లియర్గా ఉన్నప్పుడు ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ చాలా ఈజీ అండి. మీరు కూడా అక్కడి నుంచి తీసుకున్నారు అది ఆల్మోస్ట్
నేను క్లియర్గా లేకపోతే నేను డైరెక్ట్ చేయలేను. నాకు స్క్రిప్ట్ని నేను ఒక గ్లవ్ లాగా ఎక్కించుకోవాలి నా చేతికి కథని. మరి అక్కడి నుంచి సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చారు కదా. సురేష్ ప్రొడక్షన్స్ అంటే వంశీ గారే నా ఫస్ట్ సినిమా కోసమని సురేష్ సార్ దగ్గర పంపించారు. ఏది అంటే డైరెక్ట్ చేయడానికి, అండ్ కథ నరేట్ చేయడానికి. అక్కడ సురేష్ సార్ దగ్గర కొన్ని ఇయర్స్ పాటు ఉన్నానంటే ఆయన నంబర్ ఆఫ్ పాయింట్స్ చెప్తూ ఉంటారు, ఇది రీవర్క్ చేయమంటారు, వస్తారు. సో చాలా మటుకు స్క్రీన్ ప్లే మీద ఎట్లా బెటర్ చేసుకోవచ్చు అనేది సురేష్ సార్ దగ్గర నేర్చుకున్నాను. అక్కడ మీ రోల్ ఏంటి అంటే స్టోరీస్ విని జడ్జ్ చేయడం? నో నథింగ్ లైక్ దట్. ఐ వాస్ గోయింగ్ అండ్ పిచ్చింగ్ స్టోరీస్ అంతే. సో అది ప్రాసెస్ అంతే. అక్కడ వర్క్ ఏం చేయలేదు నేను సురేష్ ప్రొడక్షన్. అది విని ఇది బాగుందమ్మా దీని మీద వర్క్ చేయి అని చెప్పేవారు. నేను వెళ్ళేదాన్ని, మళ్ళీ రాసుకొని వచ్చేదాన్ని. ఎన్ని కథలు చెప్పారు అంటే ఒప్పించడం కష్టం ఆయన్ని కొంచెం? సురేష్ సార్ కష్టం. ఏ ఆస్పెక్ట్లో కష్టం అంటారు? హీ హాస్ టు గెట్ కన్విన్స్డ్. ఆ స్క్రీన్ ప్లేని చాలా రకాలుగా స్టడీ చేస్తారు ఆయన. ఇంట్రెస్ట్ లెవెల్స్ చూస్తారు, పేసింగ్ చూస్తారు, అన్నీ చూసుకుంటారు ఆయన. సో మరి ఫైనల్గా అక్కడ కాకుండా మళ్ళీ రంజిత్ మూవీస్కి వచ్చారు కదా మీ ఫస్ట్ సినిమాకి వచ్చేసరికి. సో అది ఏదేదో రకరకాలుగా జరిగింది, అవ్వలేదు, అన్నీ జరిగినాయి. దెన్ ఐ హ్యాడ్ అ స్టోరీ. స్వప్న దత్ గారికి చెప్పాను, తనకు చాలా ఇష్టం. దత్ గారు ఏదో మార్పులు అడిగారు, అది అవ్వలేదు. నేను అది చేయను అన్నాను. దెన్ స్వప్న గారు అన్నారు, లేదు లేదు ఇది మంచి కథ, ఇలాగే చెయ్యి అంటే ఆ టైంకి కళ్యాణ్ మలిక్ గారు నన్ను దామోదర్ ప్రసాద్ గారి దగ్గర తీసుకెళ్లారు. ఇంకా నేను అది కూడా ఇంకా ఇది అవ్వదన్నట్టే ఉన్నాను నేను. ఏదో ఇంక గోల భరించలేక నేను వెళ్ళాను. లిటరల్గా కళ్యాణ్ వచ్చి మా ఇంట్లో ఎక్కిచ్చాడు. అంటే నేను వచ్చి పికప్ చేసుకుంటున్నాను, ఏంటి నీ గోల, నువ్వు రా, నేను పడుకొని ఉన్నాను. లేపి నువ్వు రా ఇప్పుడు, ఇగో మీ ఇంటి దగ్గరే ఉంది ఆఫీసు, వెళ్దాము అంటే ఎవరో రంజిత్ మూవీస్, ఎవరో దామోదర్ ప్రసాద్, నాకేం తెలుసు. సరే అన్నట్టు వెళ్ళాను. వెళ్ళి చెప్పాను. నాకు తెలియదు ఏంటంటే దాముగారు అప్పటికి ఇంటర్వెల్కే డిసైడ్ చేశారు చేద్దామని. అనుకున్న దగ్గర అవ్వలేదు, అవ్వదనుకున్న దగ్గర అయ్యింది ఫైనల్. సమంత గారు మాట్లాడుతూ మీ సక్సెస్ని చూసి గర్వంగా ఫీల్ అయ్యే ఒక అబ్బాయిని వెతుక్కోండి అని చెప్పారు కదా. మరి నందిని గారికి ఇప్పటి వరకు అలాంటి ఎవరు తగలలేదా, లేకపోతే వెతుక్కోలేదా? అట్లా కాదండి. నేనేమంటున్నా అంటే మీరు ఒక పార్ట్నర్ని కనుక వెతుక్కుంటే సంబడి హూ ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పాను నేను. ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అతో నేను వెతుక్కోలేదా అనేది కాదు, కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. బట్ ఐ హ్యావ్ ఇనఫ్ పీపుల్ ఇన్ మై లైఫ్. నేనంటే చూసి గర్వపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది ఆ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అలా చెప్పాను. మీ ప్లానింగ్ ఏంటి? వాట్స్ యువర్ ప్లానింగ్ ఆఫ్ లైఫ్? ప్లాన్ అట్ ఆల్. ఐ డోంట్ ప్లాన్ లైఫ్. అలా వెళ్ళిపోతుంటాను. ఏం ప్లాన్ చేస్తాం సార్? ఏముంది కంట్రోల్లో మీ లైఫ్లో? కంట్రోల్లో ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్తుంటారు, అట్లీస్ట్ పెళ్లి చేసుకోని లేకపోతే ఇంకోటని చెప్తా ఉంటారు సార్. చెప్తారు. ఆ టైంకి నాకు ఎవరు నచ్చలేదు చేసుకోవడానికి. నేను నచ్చిన వాళ్ళకి నేను నాకు వాళ్ళతోటి సింక్ అవ్వలేదు. సో మన మెంటాలిటీ సింక్ అయిపోయి చేస్తే చేసుకుందాం, లేకపోతే లేదు. ఇట్ వాజ్ నాట్ అ డూ ఆర్ డై ఫర్ మీ. సో ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా పెద్ద బలవంతం పెట్టలేదు అంతే. ఇట్స్ నాట్ ఏముంది అంత. ఎంతో మంది ఉన్నారు లైఫ్లో, ఉంటారు. బట్ పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. ఒక కంపానియన్షిప్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంటుంది కదా. మన లోలో ఉన్నప్పుడు మీకు అలాంటి లోలో ఉన్నప్పుడు మీకు లేదు అని బయట తీసుకొచ్చి నాకు ఎప్పుడు కూడా నాకు అట్లా కావాలి, నేను లోన్లీగా ఉన్నాను, ఎవడన్నా ఉంటే బాగుండు అని ఏమీ లేదు. అండ్ ప్లస్ మీరు పెళ్లి చేసుకుంటే అది అవుతుందని గ్యారంటీ లేదు. ఒక మనిషి బాగుండాలి లైఫ్లో అంటే మూడో పెళ్ళామో ఒక్కళ్ళే కాదండి, చాలా ఉండాలి రిలేషన్షిప్స్. ఎవరో ఒక్కళ్ళు మీ బర్డన్ తీసుకోలేరు. మీ స్నేహితులు ఉంటారు, మీ అన్నదమ్ములు చెల్లెళ్ళు ఉంటారు, మీ పేరెంట్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు. చాలా 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 మనలోని చాలా చాలా అంశాలు, చాలా చాలా బరువులు చాలామంది మోస్తారు. సో మీరు సొసైటీలో మీరు బిల్డ్ చేసిన ఆ రిలేషన్షిప్సే మీ చుట్టూతా ఉంటాయి. సో ఇప్పుడు నా పక్కన లేని మొగుడు ఒక్కడే, కానీ మిగతా అన్నీ ఉన్నాయిగా. బట్ అంటే సినిమా ఇండస్ట్రీలో రిలేషన్షిప్స్ పర్సనల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతాయి మేడం? అంటే అది మనం ఆ లైమ్ లైట్లో ఉన్నంత వరకు, ఆ వర్కింగ్ చేస్తున్నంత వరకే కదా. తర్వాత కూడా వచ్చి మనల్ని పలకరించే వాళ్ళు ఉంటారా? నా రిలేషన్షిప్ సినిమా ఇండస్ట్రీలో పెద్దగా లేవండి, తక్కువే. అంటే చాలా జస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రోహిణి గారు లాంటి పర్సన్ ఉన్నారు ఫ్రెండ్, తక్కువే. నాకు ఎక్కువగా నాన్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్. అది ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై లైఫ్. నేను ఎప్పుడు అందరికీ చెప్తున్నాను, నేను సినిమా ఇండస్ట్రీ ఎడ్జ్లో బతుకుతుంటానని. నాకు ఎవరో పేరు చెప్తారు, నీకు ఇల్లు తెలీదా వాళ్ళు తెలీదా అంటే నేను వెళ్ళను. నేను ఫిల్మీ పార్టీస్కి వెళ్ళను, ఫిల్మ్ ఫంక్షన్స్కి నేను తప్పదు అంటే తప్పితే నేను వెళ్ళను. నేను ఎక్కడైనా కనపడతానా మీకు? ఎక్కడ కనిపించరు. అదే వెళ్ళను. ఎందుకని అంటే అంత అంటే కొంచెం ఐసోలేటెడ్గా ఉండడం ఇష్టమా, లేదంటే కనుక మీ జోన్ కాదు? నా జోన్ కాదు, నాకు జోన్ కాదు, నా కనెక్షన్ కాదు, నాకేం అవసరం లేదు అది.
నేనేం పైరవీలు చేసి నేను ప్రాజెక్టులు పట్టుకునే మనిషిని కాదు, నాకు అలా అవ్వదు, నాకు ఆ పని రాదు, అలా చేయడం రాదు. సో నేను నా నా ప్రపంచం వేరు, నేను ఇక్కడ పనికి వస్తాను అంతే. బట్ కాకపోతే ప్రాజెక్టులు పట్టుకోవడం అంటే పైరవి అనేది పక్కన పెట్టేస్తే ఏదో రకంగా ప్రాజెక్ట్ పట్టుకోవడం అనే దాంట్లో అది కూడా ఒక చిన్న పార్ట్ అవుతుందా అట్లీస్ట్, అంటే ఇంటిగ్రల్ గా ఉండడం? 100% అదొక ఆర్ట్. ప్రాజెక్ట్ ని పట్టుకొని హీరోని కన్విన్స్ చేసి చేయడం అనేది ఒక ఆర్ట్. కొంతమంది చాలా బాగా చేస్తారు, అంటే అది నేను మంచో చెడు అని అనట్లా. హీరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లో మీరు బిజినెస్ కాంటాక్ట్స్ డెవలప్ చేయడానికి మీరు సోషలైజ్ చేసుకుంటారు, అది ఒక ఆర్ట్, అది నాకు రాదు. సో నేను మీ నుంచి ఒక్కటి ఆశించి నేను మీతో సోషలైజ్ చేయడం నాకు రాదు. అదేదో నేను నాకు చాలాసార్లు మా ఫ్రెండ్స్ తోటి కూడా, నేను మా ఇంటికే న్యూ ఇయర్కి వచ్చారు నాకు, కానీ 12:30కి నిద్ర వచ్చింది. వెళ్ళి రూమ్లో నేను ఒక అరగంట పడుకుంటాను, అలా వెళ్ళి ఒరిగాను, పడుకున్నాను. మా ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు 2:30 వరకు పార్టీ చేసుకొని గిన్నెలన్నీ నీట్గా కడిగేసి పెట్టేసి తాళం వేసుకొని వెళ్ళిపోయారు. దోస్ ఆర్ మై ఫ్రెండ్స్. సో నాకు ఆకలేస్తే తింటాను, నిద్ర వస్తే పడుకుంటాను. నేను అలాంటి మనిషిని. నాకు బోర్ కొడితే నాకు మొహం మీద కనపడతా ఉంటుంది, ఆవలింతలు వచ్చేస్తాయి. సో నేను ఏదో మీకోసం నేను అట్లా కూర్చొని అట్లా ప్రిటెండ్ చేసుకుంటూ ఉండలేను. ఎందుకు మరి, మనకు రాని పనులు మనం చేయకూడదు. నాకు వచ్చింది ఏంటి, నాకు వచ్చింది ఏదో రకంగా, నాకు తెలిసిన రకంగా నేను కథ రాస్తాను. మీరు ప్రొడ్యూసర్ అయితే మీకు వచ్చి చెప్తాను, మీకు నచ్చితే మీరు చేస్తారు, లేకపోతే లేదు. మీరు ఆర్టిస్ట్, నేను వచ్చి చెప్తాను, మీకు నమ్మకం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. ఇంత సింపుల్గా లాస్ట్. ఎందుకంటే ఏముందండి, నోబడీ డస్ ఎనీ మూవీస్ ఫర్ రిలేషన్షిప్. మీ నా సక్సెస్ నాకు ఎంత ఇంపార్టెంటో మీకు కూడా అంతే ఇంపార్టెంట్. ప్లస్ ఒక ఆర్టిస్ట్ నేను ఇది చేయను అని రిజెక్ట్ చేసినా కూడా నేను పెద్ద బ్యాడ్ ఫీల్ అవును, ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారు. అంతే కదండి, వాళ్ళకు రైట్ ఉంది. బట్ అంటే ఇప్పుడు కృష్ణవంశీ గారు చూస్తే ఇప్పుడు ఆయనకు నచ్చినట్టే ఆయన సినిమాలు తీసేవారు, ఆయన అనుకున్నట్టు తీసేవాళ్ళు, బట్ స్టార్స్తో కూడా చేశారు కదా. బట్ మీ విషయానికి వచ్చేసరికి ఎందుకు స్టార్స్ అనేది ఎందుకు ఆగిపోయింది అంటే, ఇప్పుడు మీరు చేసిన సినిమాలు కూడా కొన్ని చాలా సెన్సిబుల్గా ఉంటాయి, ఎందుకు స్టార్ అనే లీగ్లోకి ఎంటర్ అవ్వలేకపోయారు మీరు? ఏమో మరి, స్టార్స్ తోటి చేయడానికి వేరే రకాల కథలు చేయాలేమో. మీరు చెప్పారు అసలు ఎప్పుడన్నా ఎవరితో మీటింగ్లు కానీ ఒక కథ పిచ్ చేయడం కానీ జరిగింది? పెద్ద స్టార్స్కి చెప్పలేదు. అంటే లాస్ట్ నేను చెప్పిన బిగ్ స్టార్ వాజ్ బన్నీ ఓన్లీ. బన్నీది ఒక ఎంత ఒక ఫేజ్, ఇట్ వాజ్ అరౌండ్ హ్యాపీ స్టేజ్కి ఆయనకి చెప్పాను. వాళ్ళకి నచ్చింది బాగా కథ కూడా. బట్ దెన్ ఇట్ కేమ్ డౌన్ టు, ఆయన రకరకాల కథలు వింటున్నారు. ఆ స్టేజ్కి వచ్చి ఏది మన హ్యాపీని పిక్ చేశారు ఆ టైంకి. ఐ థింక్ దే వాజ్ సమ్ యాక్షన్ ఎలిమెంట్ అండ్ ఆల్ దట్ ఆల్సో ఇన్ హ్యాపీ. ఓకే, సో అది ప్రిఫరెన్స్ ఇచ్చారు అంతే. కొన్నిసార్లు అది జరుగుతుంది. కొన్ని సినిమాలు చూసి ఫ్యాసినేట్ అవుతుంటాం. ఇప్పుడు బాహుబలి ఏదో సంథింగ్ ఏదో చూసి అవుతుంటాం. ఇప్పుడు మనిషి క్యాపబిలిటీ అనేది లిమిటెడ్ కానే కాదు. మనం ఆలోచిస్తే ఇప్పుడు మామూలు వాళ్ళు కూర్చొని ఆలోచిస్తేనే ఒక థాట్ వస్తుంది. అలాంటిది మీకు దాంట్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి, యూ ఆర్ క్రియేటర్ కాబట్టి, యూ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్ కాబట్టి మీకు ఇంకా ఎక్కువ క్యాపబిలిటీ ఉంటే చేయొచ్చు. సో అంటే అలాంటి జోన్లోకి వెళ్ళాలి అనేది కొంతమందికి అంబిషియస్గా ఫీల్ అవుతుంటారు. అంబిషియస్ ప్రాజెక్ట్స్ పట్టుకోవడం కానీ అలాంటివి రాసుకోవడం, దాని మీద కొన్ని సంవత్సరాల తరబడి వెయిట్ చేయడం, మరి మీకు అది ఉండదు అంటున్నది అనేది. ఏమో మరి అంబిషన్ తగ్గిందో ఏమో మరి. మేబీ ఐ వాజ్ నాట్ అంబిషియస్ ఇనఫ్ అది పెద్ద హీరోతో చేయాలన్న ఒక డ్రైవ్. ఏమో అల్ప సంతోషినా మరి ఏమో తెలియదు. మీకు అంటే మీకు ఉండదా అంటున్నా, జనరల్గా ఉంటుంది కదా. నాకు ఇష్టం, నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం, నాకు తారక్ గారు అంటే చాలా ఇష్టం, మహేష్ అంటే చాలా ఇష్టం. వీళ్ళందరితో చేస్తే భలే ఉంటుంది అని ఉంటుంది. ఓ పట్టణ మరి ఆ టైప్ కథలు రాయాలి, ఆ టైప్ కథలు రాసి వాళ్ళకి నచ్చిన నందిని చేయగలదన్న నమ్మకం వాళ్ళకి రావాలి. సో అది రావాలి అంటే నేను మళ్ళీ ఒక మిడ్ రేంజ్ హీరోతో చేసి దాన్ని ఒక 100 కోట్ల సినిమాను ఏదో చేస్తే అప్పుడు వాళ్ళ దగ్గర అది ఒక పెద్ద స్టెప్ బై స్టెప్ మెకానిజం ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ కొట్టారు కదా ఒక బ్లాక్ బస్టర్ మళ్ళీ. అంటే మీరు చేసిన 6 సినిమాల్లో 3 సినిమాలు సమంత. ఏదో నాకేదో నచ్చిన కథలు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను. నేను ఈ లెక్కలు చేయలేదు ఎప్పుడు. అది కొట్టారు కదా అంటున్నాను మేడం. అంటే మీరు చెప్పిన దాంట్లో కరెక్టే. సమంత నాకు అందరికంటే పెద్దగా ఉన్న స్టార్స్లో అందుబాటులో ఉన్న స్టార్. ఆమెకు నా మీద నమ్మకం కుదిరింది, చేసాం అంతే. సో ఆ ర్యాపో ఆ రిలేషన్షిప్ బహుశా డెవలప్ చేసుకోవాలేమో యాక్టర్స్ తోటి, అది నేర్చుకోవాలి నేను అంతే.
అంటే 6 సినిమాల్లో 3 సినిమాలు సమంత గారితోటే. సో ఏంటి అంత బాండింగ్ ఎలా కుదిరింది? అంటే బేసిక్‌గా ఫస్ట్ సినిమా ఫెయిల్ అయితే ఆ డైరెక్టర్ మీద నమ్మకాలు ఉండవు. అంటే ఓ బేబీ ఆవిడ పర్టికులర్గా నా దగ్గర తీసుకొచ్చిన దానికి రీజన్ ఏంటంటే, ఒకటి నేను హ్యూమర్ను ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా చేస్తానని నమ్మకం ఆవిడకి. ప్లస్ ఇట్ వాజ్ అ ఉమెన్ స్టోరీ. ఉమెన్స్ పర్స్పెక్టివ్ అయితే బాగుంటుందని అనుకున్నారు. డెలివర్ చేశాను. అక్కడ డెలివర్ చేశాను, ఒక క్వాలిటీ ఇచ్చాను. సో ఆవిడకి నేను ఎమోషను, హ్యూమరు ఎట్లా ల్యాండ్ చేయొచ్చు అని ఒక నమ్మకం ఉంది. సో ఈ సినిమాలో ఆ సిమిలర్ సెన్సిబిలిటీస్ కావాల్సి వచ్చాయి. సో ఐ బికేమ్ ద ఆబ్వియస్ చాయిస్. అండ్ ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంది. ట్రస్ట్ ఒకటే కదా, కంఫర్ట్ కూడా అవసరం అవుతుంది కదా. ట్రస్ట్ కమ్స్ ఫ్రమ్ కంఫర్ట్. ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ట్రస్ట్ ఉంటే ఈ పర్సన్ ముందు అర్థం చేసుకుంటారు, చేయవచ్చు అనేది అని ఉంటేనే కంఫర్ట్ వస్తుంది కదండి. టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో అట్లా. అంటే ఇంతకు ముందు సినిమాలకి ఏంటంటే మీ ఇద్దరే ఉన్నారు, మధ్యలో సురేష్ బాబు గారు ఉన్నా కూడా మీరు ఆవిడ, అంతకుముందు సినిమా కూడా మీరు ఆవిడ. బట్ ఇక్కడ రాజు అనే పర్సన్ కొత్తగా వచ్చారు కదా. సో మరి ఆయన సెన్సిబిలిటీస్ మీకు ఎంతవరకు మ్యాచ్ అయినాయి అవి? సో రాజ్ గారిది సినిమా వర్క్ అంతా చూశాను నేను కదా. సో నాకు ఎప్పుడు ఆయన వర్క్ అంటే ఇష్టము. సో ఆయన కథ అని అన్నప్పుడు ఐ గాట్ ఎక్సైటెడ్ బికాస్ ఆయన సెన్సిబిలిటీస్ నావి ఆపోజిట్ కాదు, సిమిలర్ కోవలోనే ఉంటాయి, కానీ ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది డెఫినెట్గా. నాది ఇంకా ప్రాపర్ కమర్షియల్ తెలుగు సెన్సిబిలిటీ ఉంటుంది, ఆయనది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఈ రెండు మిక్స్ చేస్తే ఒక మంచి రిజల్ట్ వస్తుంది అనేది అనిపించింది నాకు. అండ్ నాకు ఫస్ట్ అర్థం కాలేదు నేను ఎందుకు డైరెక్ట్ చేయాలి, ఆయనే చేయొచ్చు కదా అని. దెన్ అప్పుడు చెప్పారు, లేదా ఈ డజంట్ వాంట్ టు డైరెక్ట్ ఇట్, యూ వాంట్స్ టు జస్ట్ క్రియేటివ్లీ ఓవర్ సీ ఇట్ అని చెప్పారు. సో ఓకే, ఇది బాగానే ఉంటుంది. ప్లస్ నేను కూడా ఏదైనా ఒక కొత్త వేలో కొన్ని చూడడానికి కూడా ఒక హౌ డు యూ రిఫ్రెష్ యువర్ సెల్ఫ్, 15 years తర్వాత మీరు కొత్త కోణంలో ఏదైనా చూడాలన్నా, అర్థం చేసుకోవాలన్నా మీరు ఎట్లా రిఫ్రెష్ చేసుకోరు? ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తే మీరు మిమ్మల్ని రిఫ్రెష్ చేసుకోవచ్చు. సో బెస్ట్ పార్ట్ ఈస్ దేవర్ నో ఈగోస్ ఇన్వాల్వ్డ్. ఇద్దరి గోల్ ఒకటే అండి, సమంత గారికి ది బెస్ట్ సినిమా ఇవ్వాలి, ఆవిడ్ని ది బెస్ట్ వేలో చూపించాలి. సో దట్ వాస్ ద గోల్ ఫర్ బోత్ ఆఫ్ అస్. సో దేవర్ నో ఈగోస్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ప్రాసెస్. అంతే. ఎస్. అయితే ఆవిడ నిన్న అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి, బట్ ప్రాసెస్లో తెలిసిందా లేదంటే అప్పుడు సినిమా తస్సదియా సాంగ్ జరుగుతున్నప్పుడు తెలిసింది మరి? కానీ దాని తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చాలా స్ట్రైన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా. అప్పటికి యాక్షన్ అంతా అయిపోయింది, ఓన్లీ కార్ చేస్ బ్యాలెన్స్ ఉండింది. బట్ అఫ్ కోర్స్ ఎవరికి తెలియదు సెట్లో, ఓన్లీ నాకు తెలుసు ఆ టైంకి. సో నేనే కొంచెం కేర్ తీసుకునేదాన్ని, ఆవిడకి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా. అంటే ఎలా ఉండేది ఆ ప్రాసెస్? దాని తర్వాత ఇప్పుడు చాలా చేశారు కదా, దాని తర్వాత అది చేశారు, తర్వాత ఈవెంట్స్ చేస్తూ ఉన్నారు, ఈవెంట్స్ చేస్తున్నాం. యా, బట్ వీ ట్రై టు సీ దట్ దేర్ ఇస్ నాట్ మచ్ ట్రైన్ ఫర్ హర్. బ్రేక్స్ మధ్యలో గ్యాప్ ఉండాలి ఆవిడకి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. అయితే మీరు చేసే సినిమాలో అదే ఇంతకుముందు మీరు చెప్పినట్టే ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక పర్పస్ ఉండాలి, పర్పస్ ఉంటేనే ఉంటారు. బట్ ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ని పెడదాం ఇలాంటి లెక్కలే ఉండవు. ఎందుకంటే మీరు దీంట్లో త్రూ అవుట్ సమంత గారితో ఉండి పండిన సీన్స్ అన్ని కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫస్ట్ టైం ఒక ఫ్రెష్ ఫేస్ని తీసుకొచ్చి పెట్టారు. నా ఫీలింగ్ ఏంటంటే నా కాస్టింగ్ ఇస్ మై స్ట్రెంగ్త్. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఉంది, వన్ ఆఫ్ మై స్ట్రెంగ్స్. ఐ కన్సిడర్ ఇట్ మై స్ట్రెంగ్త్. ఇన్స్టింక్టివ్గా ఉంది అది నాకు. ఎలా ఉందంటే నేను చెప్పలేను, అంతే. వస్తాయి కొన్ని. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ పర్సన్ ఫర్ కిరణ్మయి. ఒక వార్మ్త్ ఉండాలి, ఒక బోలాతనం ఉండాలి, ఒక మంచితనం ఉండాలి మనిషిలో, ఒక క్యూట్నెస్ ఉండాలి, మనం ఇష్టపడాలా, అలా ఇలాంటి ఫ్రెండ్ మనకు ఉంటే బాగుండన్న ఫీలింగ్ రావాలి మనకి అనేది వెయిట్ చేశాను. అప్పుడు మంజుషాది రీల్స్ వస్తున్నాయి నాకు. టక్కున ఒక రోజు సడన్గా థాట్ వచ్చింది, ఈ అమ్మాయిని పెట్టుకుంటే బాగుంటుందని. మళ్ళీ అన్నీ వెళ్ళి మంజుషా రీల్స్ అన్నీ చూశాను, నేను కన్విన్స్ అయిపోయాను. అప్పుడు రాజు గారికి, సమంత గారికి పంపించా, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అంటే, సరే అయితే ఒక స్క్రీన్ టెస్ట్ చేసుకోను. కనుక్కున్నాం ఎక్కడుందంటే, యూఎస్లో ఉందని చెప్పాను. నేను ఇట్లా యూఎస్లో ఉంది, చెప్పిస్తాను స్క్రీన్ టెస్ట్, కానీ మనం డిసిషన్ తీసుకుంటే ఇంకొస్తే అమ్మాయి 100% ఫిక్స్ అన్న. సో నేను అక్కడ మంజుషాని కాల్ చేశాను, మాట్లాడాము. తను ఏదో చేసి పంపించింది. తర్వాత నేను ఫోన్ చేసి మళ్ళీ కొంచెం గైడ్ చేశాను, అట్లా కాదమ్మా, ఇట్లా చేయి, ఇట్లా చేయి, ఇట్లా చేయి. అండ్ పర్ఫార్మెన్స్ పిచ్ కొంచెం హై ఉండింది, ఇంకా మోర్ న్యాచురల్ పిచ్కి రావాలి, ఇట్లా 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 అని చెప్పేసి చేపించాము. చేపించిన తర్వాత తీసుకొచ్చాము, ఇండియాకి వచ్చింది. చెప్పాను ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ని. అయిన తర్వాత తన లుక్ టెస్ట్ గిన చేసి, లుక్ టెస్ట్ తర్వాత మళ్ళీ ఒక 2 days వర్క్షాప్ పెట్టాను తనతో. బికాజ్ ఐ వాంటెడ్ హర్ టు బీ ప్రిపేర్డ్ బిఫోర్ గోయింగ్ టు మీట్ శామ్. ఎందుకంటే ఒకటి సమంతతో చేస్తున్నాను, ఒక టెన్షన్ ఉంటుంది, సెట్ ఉంటుంది, ఇంతమంది ఉంటారు, అదంతా ప్రిపేర్ అవ్వాలి అమ్మాయి. సో ఒక మంచి రిహర్సల్స్ చేసుకొని వెళ్తే షీ విల్ బీ ప్రిపేర్డ్ అని తన కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి 2 days నేనే ఉండి మొత్తం అంతా చేయించాను. అయిన తర్వాత
మళ్ళీ ఒక రోజు సెట్లో సమంత గారితో తనతోటి, బికాజ్ వీఆర్ చెకింగ్ కెమెరా లెన్సెస్ ఆల్సో, ఇద్దరు ఆ డ్రెస్లో కనుక పెట్టేసుకొని వాళ్ళతో యాక్చువల్గా ఒక మాక్ రిహర్సల్ లాంటిది షూట్ చేసాం. అండ్ షీ వాజ్ ఫైన్. అండ్ ఆ తర్వాత సమంత గారు కూడా ఆమెకు చిన్న చిన్న టిప్స్ ఇచ్చేవారు యాజ్ అన్ యాక్టర్, అండ్ ఎంకరేజ్ కూడా చేసేవారు. సో మరి కేవీ గారు ప్రతిదానికి రివ్యూ ఇస్తారా మీ సినిమాకి? ఇప్పుడు విషెస్ పెట్టారు సార్, ఇంకా చూసినట్లేరు, బట్ వెరీ వెరీ హ్యాపీ అని చెప్పి విషెస్ పెట్టారు. డెఫినెట్గా చూసి రివ్యూ ఏమివ్వరా? అంటే ఇక్కడ ఇది బాగుంది అట్లా ఏం చెప్పరు ఆయన. అంత దాకా వెళ్ళరా? అట్లా చెప్పరు. అంటే వేరియస్ రీజన్స్ వల్ల ఏంటంటే ఒకప్పుడు సినిమాకి ఒక మంచి సినిమా లేకపోతే ఒక పెద్ద సినిమా థియేటర్స్లోకి వస్తుందంటే కనుక చాలామంది వెయిట్ చేసేవారు, ఈ సినిమా వచ్చి థియేటర్ నిలబెడుతుంది, థియేటర్ రెవెన్యూస్ ఇవన్నిటి పరంగా. ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే ఒక బ్రేక్ ఈవెన్ అనేది చాలా ఇబ్బందిగా మారిన సిచ్యువేషన్లో. సో అంటే మీరు యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ కింద రెమ్యూనరేషన్స్ పెరగడం ఒక్కటే రీజనా, ఎనీ రీజన్? ఎవ్రీథింగ్ అండి, రెమ్యునరేషను, కాస్ట్, ఆల్ దీస్ ఆర్ వీ హ్యావ్ టు రీలుక్ ఎట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం గ్రౌండ్ రియాలిటీ మారింది. ఇంతకుముందు ఓటీటీస్ నుంచి మీకు ఎక్స్ అమౌంట్ వచ్చేది, ఇప్పుడు అది రావట్లేదు. నంబర్ ఆఫ్ హర్డల్స్ ఉన్నాయి ఆడియన్స్ థియేటర్కి రావడానికి, నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవి దాటుకుంటూ మనకి ఇక్కడ రావాలి. సో ఎందుకు రావాలి అన్న క్వశ్చన్ ఉంది. సో మళ్ళీ ఆ కల్చర్ని మనం క్రియేట్ చేయాలంటే మనం చాలా కష్టపడాలి. అండ్ డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ బతికితే ఇండస్ట్రీ బతుకుతుందండి. ప్రొడ్యూసర్కి ఏమి మిగిలిపోతే ఆయన పని ఎందుకు చేయాలి చెప్పండి? అంతే కదా, 8 నెలలు సంవత్సరంన్నర అంత కష్టపడి డేట్స్ తీసుకొని ఇది అది నాకు తెలుసు ప్రొడ్యూసర్ ఎంత కష్టపడాలో డబ్బులు పెట్టడానికి సినిమాలో. వాళ్ళకి కనీసం చిన్న ప్రాఫిట్ అన్నా మిగలకపోతే ఎందుకు చేయాలి సినిమాలు? సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. డబ్బులు మిగిలితే అందరు తీసుకోండి, అందరు పంచుకోండి, కానీ మనకి నీడనిచ్చే చెట్టుని మనం కొట్టకూడదండి. దట్ ఈస్ మై బిలీఫ్ from when I came into the industry. Okay, ముందు నుంచి. Yeah. And I'm very proud to say none of my producers have lost money on any of my films. Okay. Yeah. తక్కువ మిగిలిందేమో కానీ పోగొట్టుకున్న వాళ్ళైతే ఎవరు లేరండి. నాకు అప్పట్లో చెప్పేవారు పూరి జగన్నాథ్ గారి గురించి, ఆయన కూడా ఆయన బడ్జెట్లో తీస్తారు కాబట్టి ఎప్పుడు లాసెస్ మినిమం ఉంటాయని. నేను అది సచ్ అ గ్రేట్ మెథడ్ అని అనుకున్నాను. సో నేను ఐఎమ్ వెరీ కాన్షియస్, నంబర్ ఆఫ్ డేస్, షూటింగ్ కాస్ట్ అన్నీ నేను ఎప్పుడు కొంచెం జాగ్రత్తగానే ప్లాన్ చేస్తాను వీలైనంత వరకు. ఇవేమైనా ఎఫెక్ట్ చేస్తాయంటే మనం బడ్జెట్లో తీయాలి, కొంచెం లిమిటెడ్ బడ్జెట్లో తీయాలి ఇలా అనేవి డైరెక్టర్ క్రియేటివ్ ఫ్రీడమ్ అని కానీ లేదంటే డైరెక్టర్ మీద ప్రెషర్ క్రియేట్ అవ్వడం కానీ ఉంటుంది? ఎస్, ఇట్ డస్ క్రియేట్ ప్రెషర్ అండి. ఏం లేదు, ఇప్పుడు మీరు పొదుపుగా ఏదైనా చేయాలంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి కదండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక షాప్ పంపించాను, మీకు 5,000 ఇచ్చాను, ఇందులో మంచి ప్యాంట్ షర్ట్ కరెక్ట్గా పెళ్ళికి కొనాలి మీరు బట్టలు అంటే మీరు జాగ్రత్తగా చూసుకుంటారు. 4 నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టుకో వెళ్ళి చూసుకుంటే మీరు వెచ్చలవిడిగా ఇంకో గంటన్నర చూసుకుంటారు మీరు, అంతే కదా. ఇట్స్ సేమ్ థింగ్. సో అగైన్ ఆ వెసులుబాటు మీకు హీరోని బట్టి, బడ్జెట్ని బట్టి, మీ సక్సెస్ని బట్టి నంబర్ ఆఫ్ థింగ్స్ క్యాల్కులేట్ చేసుకుంటూ చెయ్యాలి. బట్ వీ హ్యావ్ టు యాజ్ మేకర్స్ బీ రెస్పాన్సిబుల్ టు ఇండస్ట్రీ అండ్ టు ప్రొడ్యూసర్స్. అది నేను నమ్మే ఒక సూత్రం ఏంటంటే, నా సినిమా మీద 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయిందంటే ఆ 10 రూపాయలు అది రేపు సంపాదిస్తేనే నేను హిట్ డైరెక్టర్ అవుతాను. సో ఊరికే ఉంది కాస్త డబ్బు నేను ఖర్చు పెట్టడం అనేది కాదు. ఆ డబ్బు మళ్ళీ నేను తిరిగి ఎర్న్ చేయాలి కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 crores అయింది అనుకోండి, ఇంకా నా ప్రొడ్యూసర్ 1 కోటి రూపాయలు పెట్టడానికి రెడీగా ఉంటాడు. అది అవసరమా నిజంగా అనేది నేను ఆ జడ్జ్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే రేపు నా సినిమా 12 కోట్లు చేస్తేనే అది హిట్ అవుతుంది, అంతే కదండి. సో యూఆర్ ఇంక్రీజింగ్ ద లోడ్. సో అది ఎందుకు చేస్తున్నాం అనేది ఒక రీజనింగ్ ఉండాలి మనకి. అంటే ఇప్పుడు ప్రెషర్ తీసుకుంటే కనుక మనకి ఖచ్చితంగా మనం అనుకున్న బడ్జెట్లో చేయొచ్చు అని అంటున్నారు కదా. సో ఆ ప్రెషర్ తీసుకుంటంతో పాటు ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ప్లానింగ్ చేస్తే కరెక్ట్గా మీ ప్రెషర్ తగ్గుద్ది. అండ్ ఎవ్రీబడి ఆన్ ద టీమ్ షుడ్ నో వాట్ యూర్ గోయింగ్ టు షూట్. అందరికీ ఒకే పేజ్ మీద ఉండి మనం ఇది చేస్తున్నాం అని చెప్పి క్లారిటీ ఉంటే, మీరు ఎంత క్లారిటీ ఉంటే అంత మంచిది. అఫ్ కోర్స్ క్రియేటివ్ ఫ్రీడమ్ మీకు ఉంటుంది, ఆ చిన్న వెసులుబాటు అక్కడ చేసుకునేది ఉంటుంది. బట్ లేదు నేను ఇది మార్చాలంటే దానికి అంతు లేదు. మళ్ళీ ఇప్పుడు చాలా సార్లు అడుగుతూ ఉంటారు, ఎడిట్ ఎందుకు ఎన్నిసార్లు మార్చుతా ఉంటారు. అది ఎక్కడో అక్కడ ప్లేస్లో చెక్ పెట్టాలి మనం, ఫుల్ స్టాప్. లేకపోతే మనకు చూసినా కొద్దీ 2-3 నెలల తర్వాత ఇంకోటి కనబడుతుంది. ఓ పెయింటింగ్ లాగండి, మీరు ఎక్కడో పాయింట్ లేదు, చాలు ఇదా ఇనఫ్ అనే పెట్టుకోవాలి ఒక పాయింట్. అయితే సినిమా ఇండస్ట్రీ బయట నుంచి చూసే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది మేడం. అంటే లోపల ఉండేవాళ్ళు మనకు తెలుస్తుంది వాట్ ఈజ్ గోయింగ్ ఆన్, వాట్ ఈజ్ హ్యాపెన్ అనేది. బయట నుంచి చూసే వాళ్ళకి రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి.
అలా ఉంటుందంట ఇలా ఉంటుందని చెప్పి ఇప్పుడు ఈ మధ్యన తగ్గింది. బట్ రీసెంట్గా జరిగిన ఒక్క ఇంటర్వ్యూలో ఒక ఇండస్ట్రీలో బాగా చాలా కాలంగా పనిచేసిన ఒక సింగర్ వచ్చి సడన్గా ఇండస్ట్రీ ఈజ్ నాట్ సేఫ్ ఫర్ ఉమెన్, ఇండస్ట్రీలో ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది అంటే ఆమె ఒక్కదానికి జరిగింది అలా చెప్పుకుంటే బాగానే ఉంటుంది. ఇట్స్ ఎ ఓపెన్ స్టేట్మెంట్. అంటే అది ఆవిడ పర్స్పెక్టివ్ కదండి. ఇప్పుడు Perspective ఏ. నేనేమంటున్నా అంటే ఇప్పుడు 10 మంది ఉన్నామండి, 10 మందికి 10 ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. ఇప్పుడు మీరు ఒక సక్సెస్ఫుల్ యాంకర్ ఇవాళ, అలాగే ఇంకెవరో వెళ్తే నాకు ఎన్ని ఇబ్బందులు పడ్డాయి నేను యాంకర్ అవుట్ అయినప్పుడు, నాకు ఎంత ప్రాబ్లమ్స్ అయినాయి అని ఆవిడ చెప్పింది. మీరు చెప్పింది మీ జర్నీ నిజము, ఆవిడ జర్నీ కూడా నిజమే కదా, తప్పు ఏం లేదు. ఇట్ ఈస్ హర్ పర్స్పెక్టివ్, హర్ ఎక్స్పీరియన్స్. మీరు అది తప్పని ఎట్లా అంటాం మనం? ఆవిడ ఎక్స్పీరియన్స్ చేసింది, ఆవిడ కళ్ళతో చూసింది, ఆవిడ ఫీల్ అయింది, ఆవిడ చెప్పారు, అది ఆవిడ పర్స్పెక్టివ్. నాకు జరిగింది, నాకు మాత్రం జరిగింది, మిగతా వాళ్ళు జరిగింది లేదు నాకు తెలియదు అంటే అలా ఉంటుంది. బట్ ఇండస్ట్రీలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, ఉమెన్ ఇండస్ట్రీ ఈజ్ సేఫ్ ఫర్ ఉమెన్ అని చెప్పి. సో నేను అదే అంటున్నానండి. సి ఆవిడ స్టేట్మెంటు ఎందుకు ఇచ్చారు, దాని వెనకాల కారణం ఏంటని నాకు తెలీదు. ఆవిడ ఆవిడ ఓన్లీ హర్ ఎక్స్పీరియన్స్ నుంచి మాట్లాడారా, ఆవిడకి తెలిసిన ఇంకో 3-4 జరిగిందా? ఎంతమందికి జరిగితే అంటే అందరికీ జరిగితేనే నాట్ సేఫా? 10 మంది జరిగితే సేఫా ఏంటి? ఆ లెక్క ఏంటి? ఆ పొంతన ఏంటి? పొంతన అంటలా నేను అనేది, అదే రౌండింగ్ ఆఫ్ చేసి చెప్తే దాన్ని ఎలా చూస్తావు అంటున్నాను. ఎందుకంటే నేనేమంటున్నానంటే అదే మనిషి ఇప్పుడు చాలా గొప్పగా ఒక అద్భుతమైన లైఫ్ బ్రతికాడు అనుకోండి, జీవితం చాలా ఈజీ సార్, చాలా సింపుల్ అని ఒకటి చెప్తాడు. ఒకడు కష్టాలు పడుతూ 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 బ్రతికారంటే అసలు లైఫ్ నీచం అని ఒకటి చెప్తాడు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ విజన్ ఉంటుంది. మీకు ఎలా చూడాలంటే మీరు చూసుకోండి. మీ విజన్ ఏంటి? ఇండస్ట్రీకి రావచ్చా? వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు ఏంటి మేడం? సార్ నేను ఇప్పుడు అమ్మాయిలకి కాస్టింగ్కి చాలా ఇష్యూస్ డెఫినెట్గా జరుగుతున్నాయి. అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకంటే కూడా సినిమా ఇండస్ట్రీ పేరు మీద ఉన్న వాళ్ళు కొంతమంది చాలా మోసాలు జరుగుతున్నాయి. అట్లాగే కొన్ని కంప్లైంట్స్ వస్తాయి ఫ్రమ్ ఇండస్ట్రీ విమెన్ ఆల్సో, దట్ కొంతమంది యూనో ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. సో నేనేమంటున్నానంటే ఒక ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం కంటే ఇది జనరల్గా జరుగుతుంది అంటున్నా. మీకు హాస్పిటల్స్లో జరగట్లేదా? బ్యాంక్స్లో జరగట్లేదా? ప్రతి చోట జరుగుతుంది. కాకపోతే ఎప్పుడు ఫోకస్లో ఉండేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ కాబట్టి అంటున్నారు. నేననేది అదే, సొసైటీ నుంచి వేరేం కాదండి, సొసైటీతో ముడిపడి ఉన్నాము. సో లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ ఫీల్డ్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్ ఆల్సో. సో ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు మిగతా వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో జరగట్లేదంటే హాస్పిటల్కి వెళ్ళి మనం ఇంటర్వ్యూ చేయలేము. మీరేం చూడట్లేదంటే ఆవిడ ఇదంతా జరిగినా కూడా ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఆవిడ ఫేమ్, ఆవిడ పేరు అంతా కూడా ఇండస్ట్రీలోంచి వచ్చారు. ఐ డోంట్ థింక్ షీ సేయింగ్ యూ కెనాట్ సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. షీ సేయింగ్ బీ కేర్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ ఇంకా సర్వైవ్ అయ్యారు కదా ఇండస్ట్రీలో. సో ఇది ఆషామాషిగా తీసుకొని రాకండి, మీ జాగ్రత్తల్లో ఉండండి అని కూడా మెసేజ్ ఉండొచ్చు కదా. సినిమా ఇండస్ట్రీని అడ్డం పెట్టుకుని చాలా రకాలుగా ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతుందని. సో వాట్ వాజ్ యువర్ కాల్ టు ద ఆస్పైరింగ్ యాక్టర్స్ కావచ్చు, ఆస్పైరింగ్ టెక్నీషియన్స్ కావచ్చు? ఐ బిన్ ఆస్కింగ్ యాక్చువల్లీ దట్ వీ హ్యావ్ అ సిస్టమ్ వేర్ లైక్ అన్ ఆఫీస్ ఆర్ సంథింగ్ వేర్ పీపుల్ కెన్ గో అండ్ రిజిస్టర్. ఇప్పుడు నాకు యంగ్ యాక్టర్స్ కావాలండి, ఎక్కడెక్కడో ఎవరెవరో పంపుతూ ఉంటారు, కానీ ఒక రిజిస్ట్రీ లాంటిది ఉంది అనుకోండి, వేర్ ఐ కెన్ సీ ప్రొఫైల్, ఐ కెన్ సీ ఒక మొత్తం డేటాబేస్ కనుక ఉంటే ఇట్స్ అ క్లీనర్ ఇన్ అండ్ అవుట్. అండ్ ఇండస్ట్రీలో కూడా మీరు ఆ ఇనిషియల్, ఇఫ్ నేను ఒక ప్రొడక్షన్ హౌస్ అనుకోండి, ఐ కెన్ రిజిస్టర్ అ స్మాల్ ఫీ అండ్ సే మీరు నాకు ఇన్ని ప్రొఫైల్స్ పంపించండి, నేను చూసుకుంటాను. ఒక సబ్స్క్రిప్షన్ మోడల్ లాగా ఉంటే అక్కడ ఒక చిన్న సెల్ఫ్ సస్టైనింగ్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అవ్వచ్చు అనేది ఉంది. సో మేబీ ఇలాంటిది కొంచెం మన ఇండస్ట్రీ గైడ్ లైన్స్ ఫాలో చేసుకుని ఒక చేంబర్ నుంచి ఒకటి ఇలా పెట్టుకుంటే ఇవన్నీ మిగతావి కొంచెం అరికట్టే అవకాశాలు ఉంటాయి ఏమో. ఇవన్నీ పాసిబిలిటీస్, దానికి కొన్ని హర్డల్స్ ఉంటాయి. అయితే ఇంకొక మాట ఏంటంటే, ఎక్కువగా ఇచ్చేస్తాను ఇది, నా బట్టలు నా చాయిస్ అని మీరు అనుకుంటే వాడి కళ్ళు వాడి చాయిస్ అనేది కూడా ఆవిడ పర్స్పెక్టివే. ఒక అవగాహన అవసరం మనకి, ఏది ఎప్పుడు ఎక్కడ చేస్తున్నాం. ఎందుకంటే మనం చేసే ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటే మీరు మీ ఇష్టం. అదే అంటున్నాను. మొన్న నన్ను ఎవరో అడిగారు, సాంగ్స్
ఇట్లా సాంగ్స్ పెట్టొచ్చా, ఇట్లా హీరోయిన్స్ని ఇట్లా చూపించొచ్చా అంటే అది వాళ్ళ చాయిస్. మ్మ్. ఆడియన్స్గా మీ చాయిస్ ఏంటి? మ్మ్. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. మ్మ్. క్రియేటర్గా ఆయన చాయిస్ ఆయనకు ఉంది. మ్మ్. ఓకే, సో రేపు ఆడియన్స్ అది రిజెక్ట్ చేస్తే క్రియేటర్స్ నోటీస్ చేస్తున్నారా లేదా, అది మళ్ళీ వాళ్ళ చాయిస్. మ్మ్. సో ఎవ్రీవేర్ వీ ఆల్ హ్యావ్ చాయిసెస్, మ్మ్. వీ ఆల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ టు దోస్ చాయిసెస్. మ్మ్. అది అవేర్గా ఉండాలంతే. మ్మ్. అది దాన్ని బట్టి డిసిషన్ తీసుకోండి. మ్మ్. మనం కూర్చొని ఇక్కడ మీరు ఇలాగే చేయాలి, మీరు అలాగే వేసుకోవాలి, ఈ ఎక్కడి వరకు చెప్తాం సార్? మ్మ్. అంటే మీరు ఒకడు చుడిదార్ వేసుకోండి అంటారు, ఇంకొకడు అచ్చిచ్చే చుడిదార్ ఎందుకు వేసుకోవాలండి, మ్మ్. చీరలే కట్టుకోవాలంటాడు, నాలుగో వాడు వచ్చి చీరలే కాదండి ఇట్లా కప్పుకొని తిరగాలంటాడు. ఎక్కడ ఆగుతుంది? మ్మ్. సో అదే అంటున్నా. సో మనకు ఏది కంఫర్ట్. ఇప్పుడు నేను ఎలాంటి బట్టలు వేసుకుంటాను, నేను కాన్ఫిడెంట్గా కంఫర్టబుల్గా ఉండే బట్టలు వేసుకొని వెళ్తాను. మరీ టైట్గా వేసుకొని ఇలా 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 సర్దుకొని నాకు వెళ్ళటం ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఎస్ ఎస్. సో నేను వెళ్ళను. మ్మ్. వాళ్ళకి ఇష్టం అయితే వేసుకొని వెళ్ళండి. మ్మ్. పొట్టి బట్టలు వేసుకొని నేను కంఫర్టబుల్గా ఉన్నాను, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అంటే వెళ్ళండి. మ్మ్. ఆడెవడో చూస్తున్నాడంటే ఆడు ఎందుకు చూస్తున్నాడంటే ఆడు చూస్తున్నాడు, ఆడు చూడటం నచ్చకపోతే వెళ్ళి అడగండి, ఎందుకు చూస్తున్నావు అని అడగండి. ఆడు గొడవ పడితే మీరు పడండి. ఏం చెప్తాం ఇంకా చెప్పండి. ఇట్స్ అ కాన్సిక్వెన్స్, యూ ఫేస్ ఇట్, యూ డీల్ విత్ ఇట్. ఎస్, మనం చేసే పనులను బట్టి దృష్టిని బట్టే సృష్టి అంటారు కదా. అంటే ఇప్పుడు చాలాసార్లు ఇంకొక నెరేటివ్ కూడా ఉంది. అంటే అమ్మాయిలు బట్టలు సరిగ్గా వేసుకుంటే రేపులు జరగవు, ఇలాంటి ఏదో సుత్తి కాన్వర్సేషన్ కూడా జరుగుతుంది. ఎప్పుడు పొట్టి బట్టలు వేసుకున్న వాళ్ళని ఎవరు రేప్ చేయలేదండి. చిన్నపిల్లల్ని ఎందుకు రేప్ చేస్తారు అప్పుడు? మరి 4-year-old చిల్డ్రన్ ఎందుకు చేస్తారు? సో డోంట్ బ్లేమ్ ఇట్ ఆన్ ద క్లోత్స్, డెఫినెట్లీ నాట్. మన సొసైటీలో చాలా మారాల్సిన చాలా ఉన్నాయి, చాలా నీచ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఎక్స్క్యూజ్ అవసరం లేదు. మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నా దానితో సంబంధం లేదు. సో నేను అదే అంటున్నా, ఇట్స్ అ వెరీ డీప్ అండ్ కాంప్లెక్స్ టాపిక్. ఇట్లా ఒక వన్ లైన్లో అమ్మాయిలు సరిగ్గా బట్టలు వేసుకుంటే ఇవి జరగవు అన్నది అటర్ నాన్ సెన్స్. అది అసలు హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ రిలేషన్స్ అనేవి కంప్లీట్గా ఒక రకంగా కోట వేళ తీసేసినట్టు అవుతున్నాయి. అంటే వస్తున్న ఇన్సిడెంట్లు కానీ చూస్తున్న ఇవి కానీ జరుగుతుంటాయి. ఈ మధ్యన ఎక్కువగా ఏంటంటే భర్తల్లో హత్య చేస్తున్నా ఇదని చెప్పేసి వస్తుంది కదా. చూశాను పూణేలో జరిగిన ఇన్సిడెంట్. అది అసలు కొంచెం బాగానే షేక్ చేసిందండి. అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు చేసింది అమ్మాయి అని. అంటే ఎన్నో ఆప్షన్స్ ఉండినాయి. నువ్వు అని చెప్పొచ్చు, పోనీ అబ్బాయి కన్నా చెప్పొచ్చు, లేదా ఎవరైనా ఫోటో పంపించవచ్చు ఈ అమ్మాయికి అఫేర్ జరిగిందని. ఆ పెళ్ళి చెడగొట్టడానికి 100 మార్గాలు ఉన్నాయి. ఒకటిని చంపడం అంత ఈజీయా అనేది నిజంగా భయం వేసింది అసలు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనము? అదే నేను అంటాం. ఇప్పుడు మీలాంటి అంటే అందరూ డైరెక్టర్లు ఒక రకంగా ఉంటారు, బట్ మీలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా రిలేషన్స్ మీద, వాల్యూస్ మీద, వీటి మీద తీస్తుంటారు కదా. మీకు ఎప్పుడు అనిపించలేదా అంటే ఆఫ్టర్ ఇప్పుడు జరుగుతున్న జెన్జీలో వస్తున్న మార్పులు, అంటే ఓబేబీలో మీరు లైట్గా టచ్ చేశారు, తేజ సజ్జా క్యారెక్టర్ ఇంచుమించు అలాంటి లైన్లోనే ఉంటుంది, బామ్మకేను మనవడికి జరిగే కన్వర్జేషన్స్ అవి. సో మీకు ఎప్పుడు అనిపించలేదా ఇలాంటి వాటి మీద ఒక తీద్దామని ఇదేమి లేదా? అంటే ఎలా మారిపోతున్నాయి రిలేషన్స్ అనే దాని మీద. అంటే ఏమో మరి నాకు ఒక 8 నెలలు అంత ఒక ట్రామాటిక్ సబ్జెక్ట్తో ట్రావెల్ చేయడం ఇష్టం లేదేమో బహుశా. నేను నిన్న కూడా మేము వాపస్ ఆవుగా సినిమా చూస్తూ నేను మధ్యలో బయటకు వచ్చేసాను. తీసుకోలేకపోయాను, అంత డ్రామా తీసుకోలేకపోయాను. సో మేబీ అంత ట్రామాటిక్ సబ్జెక్ట్స్ ఐ కాంట్ లివ్ విత్ ఇట్ ఫర్ 6 months. ఎందుకంటే ఒక కథ మీతో ఉంటే మీరు 6, 7, 8 months దాంతో ఉండాలి. అది ప్రతి క్షణం మీ మైండ్లో ఉంటుంది. సో కేరళలో కూడా ఒకటి జరిగింది చూడండి, ఆవిడ మొత్తం ఫ్యామిలీని పాయిజన్ చేసింది, దాన్ని డాక్యుడ్రామా చేశారు యాక్చువల్గా. సో అలాంటి సబ్జెక్టు తీయాలంటే యూ హ్యావ్ టు మెంటల్ కండిషన్ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్ టు విత్ హోల్డ్ సంథింగ్ లైక్ దట్. ఏమో అలా అనిపిస్తే ఎప్పుడైనా తీస్తానేమో, కానీ యూజువల్గా నాకు ట్రామా బాగా ఎఫెక్ట్ చేస్తున్నాను. సో నేను ఐ ట్రై టు స్టే అవే ఫ్రమ్ వెరీ కొంచెం ఎక్కువగా తీసుకుంటారు అన్నమాట. ఏది అంటే మనము ఉంటాం కదా, మనం నంబర్ ఆఫ్ మంత్స్ ఉండాలి. ఏదో సినిమా చూసేస్తే 3 గంటలు అయిపోతుందండి, కానీ ఒక సబ్జెక్ట్ పెట్టుకున్నప్పుడు ఆ ట్రావెల్ చేయాలి, ఆ క్యారెక్టర్స్ తోటి ఉండాలి. రాత్రింపగళ్ళు అట్లాగే ఉంటున్నాము, వాళ్ళు ఎలా మాట్లాడతారు అనుకుంటున్నాము, వాళ్ళ నీచపు ఆలోచనతో మనం ట్రావెల్ చేయాలి. అదొకటి ఒక జర్నీ, అదొక డార్క్ సైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ టు గో ఇన్ టు. ఏమో మరి మైండ్ ఐ హ్యావ్ టు మేకప్ మై మైండ్. అంటే సమ్ సబ్జెక్ట్ హ్యాస్ టు హోల్డ్ మీ. లేదు చెప్పాలి అని అనుకుంటే తప్పితే మేబీ ఐ వోంట్. ఎస్,
అయితే మీరు తీసే సినిమాల్లో చాలా ఇంత సక్సెస్ రేట్ ఉంది. బేసిక్గా ఏంటంటే ఒకళ్ళు చాలామంది వస్తున్నారు డైరెక్టర్స్, ఒక సినిమా మామూలుగా తీస్తున్నారు, రెండో సినిమా పెద్ద స్టార్కి వెళ్ళిపోతున్నారు. అంటే మీరు తీసే సినిమాలు ఉమెన్ సెంట్రిక్గా ఉండడమా, లేదంటే కనుక హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం, ఇది ఏదైనా ఒక రీజనా మీరు అంటే స్టార్ హీరోలు మీరు అప్రోచ్ అవ్వకపోవడానికి? స్టార్ హీరోస్ అంటే నాట్ ఓన్లీ 1 2 4 5 కాదు, తర్వాత లీక్ కూడా ఉంది కదా. స్టార్ హీరోస్ ఎప్పుడు మనల్ని అప్రోచ్ అవ్వరండి, మనమే అదే approach అవ్వాలి. నేనే వెళ్ళలేదు. నేను అనేది అదే మేడం, 1 2 3 4 5 కాదు, దాని తర్వాత కూడా ఇంకొక లీగ్స్ ఉంటాయి కదా, వేరే లీగ్స్. అక్కడ కూడా వెళ్ళకపోవడానికి, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఒక సినిమా హిట్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది కదా, సెకండ్ లీగ్ నుంచి వస్తుంది కదా. నేను వాళ్ళని అట్రాక్ట్ చేసే కథలు బహుశా చెప్పలేదేమో, నేనే వెళ్ళలేదేమో. స్టార్టింగ్లో చాలా మందికి పుష్ ఇచ్చారు, ఇప్పుడు నాని కానీ తేజ కానీ ఇలాంటి వాళ్ళని చూసుకుంటే. మళ్ళీ తర్వాత వాళ్ళు ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఆ సెన్సిబిలిటీస్ అనేవి అలాగే ఉంటాయి కదా, లేదంటే స్పెక్ట్రమ్ మారిపోతూ ఉంటుందా వాళ్ళు గ్రో అవుతున్న కొద్దీ? అట్లేం లేదు. ఇప్పుడు తేజ ఉన్నాడు, తేజ స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ నవ్ హీఈస్ అ పాన్ ఇండియా హీరో అండ్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ తను చేసింది. సో నేను తేజ దగ్గరికి వెళ్తే ఒక సబ్జెక్ట్ తోటి, ఒక రెస్పాన్సిబిలిటీ తోటి వెళ్ళాలి. అతను బిల్డ్ చేసుకుంది ఇంత పెద్దది ఉంది, సో దానికి సరిపడా సబ్జెక్ట్ నేను తీసుకెళ్ళాలి. వాడు ఏ రోజు కూడా నేను విననని చెప్పడు, 100% ఈజ్ వెరీ ఓపెన్. మేము డైలీ లిటరలీ వారానికి 2-3 సార్లు హ్యాపీగా మాట్లాడుకుంటాము. కానీ నేను ఆ రిలేషన్షిప్ నేను ఎప్పుడు అడ్వాంటేజ్గా తీసుకోను. నేను నాకు తనకు సరిపడా కథ ఉంటే నేను తీసుకొని వెళ్తాను, డెఫినెట్గా తను వింటాడు. సో అక్కడేం మీ ఇష్యూస్ లేవు. అంటే కథ మీరే రాయాలి అనేది ఏమన్నా అలా ఏం లేదండి. సో నేను అదే చెప్తున్నా, ఇన్ ఆల్ దీస్ డేస్ నేను చేసిన తప్పు ఏంటంటే, నేను ఎక్కువ నంబర్ ఆఫ్ రైటర్స్ తోటి కనెక్షన్స్ ఫామ్ చేసుకొని ఆ ఇండస్ట్రీ కనెక్షన్లోనే ఎగిరిపోయింది అదంతా. సో లాస్ట్ 2 years ఇస్ వెన్ ఐ బిన్ బిల్డింగ్ దోస్ కనెక్షన్స్ అగైన్. సో డెఫినెట్లీ విల్ ట్రై టు ఫైండ్ సంథింగ్. ఎస్, అంటే డైరెక్టర్కి లేడీ డైరెక్టర్ అని మాట్లాడుతూ ఉంటారు, ఈ లేబులింగ్ ఒకటేనా తేడా అండ్ జెండర్ బయాస్ ఒకటేనా, ఇంకేమైనా తేడా ఉంటుంది అండి డైరెక్టర్కి లేడీ డైరెక్టర్కి? ఏమన్నా ఆన్ సెట్లో వర్క్ చేసేటప్పుడు హీరోల కంఫర్ట్ కానీ హీరోయిన్స్ కంఫర్ట్ లెవెల్లో కానీ ఏమైనా తేడా ఉంటుందా ఇద్దరితో వర్క్ చేయడం? హీరోయిన్స్ తోటి వర్క్ చేసేటప్పుడు ఒక అమ్మాయి ఉంది కాబట్టి లిటిల్ బిట్ మోర్ కంఫర్ట్, బట్ ఇట్స్ ద సేమ్ థింగ్ కదా. అబ్బాయిలు జెంట్స్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు ఆ చిన్న కంఫర్ట్, బట్ పెద్దగా ఏం లేదు. ఎందుకంటే నేను తేజతో కూడా వర్క్ చేశాను, ఎంత కంఫర్ట్గా ఉన్నా, నానితో కూడా వర్క్ చేశాను, దే ఆర్ వెరీ కంఫర్టబుల్. అసలు ఏం లేదు. శౌర్యతోటి 2 సార్లు చేశారు. బట్ అదంతా బయట ఉండే పర్స్పెక్టివ్ అనుకోవచ్చా? ఇప్పుడు పర్స్పెక్టివ్ సార్, పర్స్పెక్టివ్ అనేది అందరికీ ఉంటుంది. ఇట్స్ వెరీ ఈజీ టు హ్యావ్ పర్స్పెక్టివ్. అది ఈజీ అండి, నేను అనేది జనరల్గా వాడేస్తుంటాం కదా. డైరెక్టర్ అంటాం వేరు, డైరెక్టర్ అనేది లేడీ డైరెక్టర్ అంటాం వేరు. ఆ లేడీ డైరెక్టర్ అనేది ఎందుకు పెడతాను నాకు కూడా అర్థం కాలేదు, బట్ ఏదో అదొకటి ఒక ఫ్యాన్సీ వర్డ్ లాగా అయిపోయింది అంతే. సో అది పెట్టేసుకుంటారు. అప్పటికి ఇప్పటికి అంటే మీరు మీ జర్నీ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికి చూసుకుంటే కనుక మీలో కానీ మీ చుట్టూ కానీ మారిందంటే ఏంటంటుంది? ఇండస్ట్రీ పరంగానా? ఇండస్ట్రీ పరంగా చాలా మారింది కదా సార్. ఇండస్ట్రీ పరంగా నేను బిగినింగ్లోకి వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ వర్ మేడ్, బిజినెస్ అయ్యే విధానము అన్నీ మారినాయి. నేను అందుకే కొత్త డైరెక్టర్లు చెప్తా ఉంటాను, ఇప్పుడు మీకు చాలా టఫ్ అయిందని. మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ అంటే అలా మొదలైన సినిమా ఎవరు తెలియదు, ఏది లేకపోయినా మాకు 50% బడ్జెట్ రికవరీ, శాటిలైట్ వచ్చేసేది డబ్బులు. ఇప్పుడు అలా లేదు, మీరు ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ని ఫైట్ చేస్తున్నారు. అప్పుడు ఓటీటీ అంత లేదు, ఇప్పుడు అంతా వచ్చేసి లేదు. సో అదే, సో నౌ ఇప్పుడు ఛాలెంజెస్ బాగా పెరిగిపోయినాయి అండ్ ఆడియన్సెస్ ఆర్ ఎక్స్పోజ్ టు సో మచ్ మోర్ కంటెంట్, వరల్డ్ సినిమా. సో మీరు ఇంకా ఫైట్ చేయాల్సి వస్తుంది. సో అండ్ ఫుట్ ఫాల్స్, పోస్ట్ కోవిడ్ చాలా ఫుట్ ఫాల్స్ తగ్గినాయి మనకు. సో ఇట్స్ మచ్ మోర్ ఛాలెంజింగ్ టైం. రైట్, మీలో మారిందంటే ఏం చెప్తారు? ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని బెటర్ అవుతాయి, కానీ కొన్ని వర్స్ అవుతాయి. సో మీరు ఆ ఫ్రెష్నెస్ కోల్పోతూ ఉంటారు. సో మధ్య మధ్యలో ఈ అన్లర్నింగ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐఎమ్ వెరీ కాన్షియస్ ఆఫ్ నౌ. అన్లర్నింగ్ యువర్ సెల్ఫ్. దిస్ హోల్ MIB వాజ్ ఆల్సో అన్లర్నింగ్. సో అన్లర్నింగ్ ఏంటంటే మీ ఫిక్స్డ్ ప్యాటర్న్స్ని మీరు బ్రేక్ చేసుకోవడం, ఒక కొత్త కోణంలో ఉంటుంది, ఇలాగే జరుగుద్ది అనేది కాకుండా. యాక్షన్ ఇప్పటివరకు నేను చేయలేదు, యాక్షన్ ఇందులో ఉందనేది వాజ్ అ డ్రా ఫర్ మీ బికాస్ ఐ హ్యావ్ టు సీ మై సెల్ఫ్ ఇన్ అ న్యూ వే. లెర్నింగ్ అండ్ అన్లర్నింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ప్రాసెస్. మీరు ఇప్పటివరకు చేసుకున్నదంతా ఇది పక్కన పెట్టేద్దాం కాసేపు, అది అన్లర్నింగ్, తీసేయడం. సో లెర్నింగ్ టు కొలాబరేట్ విత్ మల్టిపుల్ రైటర్స్, సో ఇదంతా పార్ట్ ఆఫ్ దట్. నేను
యాక్చువల్గా పిట్ట కథలు చేసినప్పుడు కూడా వాజ్ పార్ట్ ఆఫ్ మీ ఎక్స్ప్లోరింగ్ డార్క్ సైడ్, ఓ డార్కర్ స్టోరీ టెలింగ్. మ్మ్. నేను అప్పటివరకు చేయలేదు ఎప్పుడు, మ్మ్. కావాలని చూస్ చేసుకున్నాను. మ్మ్. అండ్ నేను ఇంత డార్క్ కథ చెప్పగలను అనేది నాకు నేను వేసుకున్న టెస్ట్. మ్మ్. ఇప్పుడు అమెజాన్కు చేసుకునేది కూడా ఒక డార్కర్ స్పేస్లో ఉన్న స్టోరీ. ఓ సో నాలోని కొత్త కోణాలు వెతుక్కుంటూ వెళ్తున్నా ఇప్పుడు నేను. అయితే ఇప్పుడు మీరు చెప్పే వింటా ఉంటే ఏంటంటే కొన్ని కొన్ని సినిమాల గురించి చెప్తూ ఉంటారు, దాన్ని చాలా డీటెయిల్డ్గా డీప్గా అనలైజ్ చేస్తూ ఉంటారు. అంటే మీ మీ బ్రెయిన్ మీద అది ఎంత ఎఫెక్ట్ చేస్తేనే మాకు అర్థమవుతుంది చూసేవాళ్ళకి ఇప్పుడు ఎంత తీసుకుంది సినిమా అని చెప్పేసి. సో అవి మీరు నెక్స్ట్ సినిమాలు రాస్తున్నప్పుడు కానీ నెక్స్ట్ సినిమా మేకింగ్ ప్రాసెస్లో కానీ మీకు ఎప్పుడైనా ఎఫెక్ట్ అవుతాయా అవి? మస్ట్ బి అండి, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఇస్ సమ్ టోటల్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అంటారు కదా. సో ఎక్కడో అంటే డైరెక్ట్గా ఉండకపోవచ్చు కానీ ఎక్కడో సబ్ టెక్స్ట్లో వస్తుంది. మనం ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కడో నేను చూసే విధానము, మాట్లాడే విధానము, చెప్పే విధానము కలర్ చేస్తూ ఉంటుంది, ఆ కలర్ మారుతూ ఉంటుంది. సో అందుకే అంటారు కదా, లైక్ నేను అందుకే అందరికి చెప్తా ఉంటాను, ట్రావెల్ చేయండి, ఎక్కువ మనుషుల్ని చూడండి, పుస్తకాలు చదవండి, బికాజ్ ఆల్ దోస్ విల్ కమెంట్ యువర్ స్టోరీ టెలింగ్. సినిమాలు చూసి సినిమాలు తీస్తే మీరే అంటారు ఇది ఆ సినిమాలో ఇది అందులో అని వచ్చేస్తూ ఉంటుంది. సో కొంచెం లైఫ్ చూస్తూ ఉంటే ఇప్పుడు ఇదే ఉంది మన అమ్మాయి వాపస్ ఆవుగా, ఈయన ఇమ్తియాజ్ అలీ గారు ఎంతో మంది ఆ పార్టిషన్ టైం సర్వైవర్స్తో మాట్లాడారు, ఎన్నో వందల అవర్స్ ఆఫ్ రికార్డింగ్స్ విన్నారు, ఎంతో తెగ రీసెర్చ్ చేశారు, ఇంక్లూడింగ్ ద పార్ట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్లో మెమరీ ఎలా ఎగిరిపోతూ ఉంటుంది. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, రైట్ టు లెఫ్ట్ ఈజ్ హౌ యూ స్టార్ట్ లూజింగ్ యర్ మెమరీ. అంటే మోస్ట్ రీసెంట్ మెమరీస్ వెళ్ళిపోతాయి, మీకు మిగిలిన చైల్డ్హుడ్ నుంచి గుర్తుంటాయి. సో ఇలా ఉంటుంది. అందుకే చాలా ఓల్డ్ పీపుల్ ఎప్పుడో మా నాన్నని కలవాలి అని అంటారు, వాళ్ళ నాన్న ఎప్పుడో చనిపోయి ఉంటారు. సో ఇలాంటి దట్ ఈస్ హౌ మెమరీ ఎరేజింగ్ హ్యాపన్స్. సో ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా చేసుకొని అర్థం చేసుకొని ఒక కథ తీస్తే దాని ఇంపాక్ట్ సంథింగ్ ఎల్స్. అయితే ఇప్పుడున్న స్టార్ హీరోస్ ఏంటంటే అంటే అవి బేసిక్గా ఏంటంటే నెగిటివ్ క్యారెక్టర్స్ కాదు కానీ బట్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో మీరు ఎప్పుడన్నా అంటే గ్రే షేడ్స్ ఉన్నది రాయాలంటే ఛాలెంజింగ్గా ఫీల్ అవుతారా, లేకపోతే ఇప్పుడు అసలు ఆలోచన చేయలేదు? వెరీ నైస్ టు రైట్ గ్రే షేడ్, ఎందుకంటే యాక్చువల్గా బ్లాక్ అండ్ వైట్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ బోరింగ్. వైట్ క్యారెక్టర్స్ ఆర్ బోరింగ్, నాకు వైట్ క్యారెక్టర్స్ లైఫ్లో ఉండరు. గ్రే క్యారెక్టర్సే మోర్ న్యూయాన్స్డ్. మార్వెల్ హీరోస్ దగ్గర నుంచి గ్రే అవ్వడం మొదలు పెట్టారండి. నాకు అది కొంచెం డిప్రెషన్ అయింది నాకు, ఎందుకంటే సూపర్ మ్యాన్ అంటే సూపర్ మ్యాన్ లాగా ఉండాలి, అతను కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అతను కూడా డార్క్ అయిపోయి. బట్ ఇన్ రియల్ లైఫ్ లేయర్డ్ డార్కర్ క్యారెక్టర్స్ ఆర్ ఇంట్రెస్టింగ్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫేజ్. ఒకప్పుడు ఆ షారుఖ్ ఖాన్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే ఆ రొమాంటిక్ యంగ్ మంచోడు, దట్ వాజ్ వన్ ఫేజ్. మళ్ళీ ఇప్పుడు అంత డార్క్ బ్రూడింగ్, అంటే ఇది మళ్ళీ అంతకుముందు అమితాబ్ బచ్చన్ది డార్క్ బ్రూడింగ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ వచ్చింది, మళ్ళీ మారింది. సో ఇట్ కీప్స్ చేంజింగ్. మళ్ళీ ఇది ఒక ఫేజు. ఇప్పుడు అందరికి హీరోలు అందరికి డాడీ ఇష్యూస్ ఉన్నాయి ప్రస్తుతానికి, ఇప్పుడు మళ్ళీ అదొకటి మారుతుంది. మళ్ళీ అది అయిన తర్వాత మీరు రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మీరు అన్నారు కదా ఓ మంచోడు, మంచి మనుషులు, మమతలు, ఈ కథల్లో హీరోస్ అందరూ అలాంటి వాళ్ళే కదండి, మంచోళ్ళు. అదే మేడం, నెక్స్ట్ మీరు ఇప్పటి నుంచి అడ్వాన్స్డ్గా రాసి పెట్టుకుంటే అప్పుడు వరుసగా స్టార్ హీరోస్తో చేయొచ్చు, మారచ్చు కదా మైండ్ సెట్. చెప్పలేం కదా, హూ నోస్ దట్. బేసిక్గా ఏంటంటే ఒకళ్ళు ఒక్కో దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి మీ ఫినాన్షియల్గా సెటిల్ అయినట్టేనా నందిని గారు? బాగానే ఉన్నా, వెల్ సెటిల్డ్. వెల్ సెటిల్డ్ అంటే 100 కోట్ల ఆస్తి ఏం లేదు, ఒక ఇల్లు కొనుక్కున్నాను, బాగానే ఉన్నాను. సెటిల్మెంట్ అనేదానికి కొలమానం ఏమి ఉండదు. ఒకడు 10 కార్లు కొంటే సెటిల్ అయినట్టు, ఒకడు 100 కోట్లు సంపాదిస్తే సెటిల్ అయినట్టు. మరి మీరు ఎంతవరకు అంటే మీ మైండ్లో ఎంతవరకు ఉంటుంది దానికి స్పేస్? ఇంతకు ముందు ఎప్పుడు ఏమి ఉండేది కాదు. ఇప్పుడు మా వాళ్ళు దెప్పుతున్నారు నన్ను, అసలు నువ్వు ఏంటి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని దెప్పి ఇల్లు కొనిపించారు నాతోటి. ఓ బేబీ తర్వాత నా దగ్గర 25 lakhs ఉండినాయి అంతే. సో నా ఫ్రెండ్ అంటే 1 కోటి రూపాయలు తీసుకున్నాను దానికి సినిమాకి. సో నన్ను తీసుకెళ్ళి వెంటనే నువ్వు ఫ్లాట్కి తను అడ్వాన్స్ ఇచ్చేసింది. అంటే ఏ ఫ్లాట్ ఏంటో కూడా నాకు తెలీదు, కనీసం చూడని కూడా చూడలేదు, కట్టేసింది అడ్వాన్స్. కట్టేస్తే ఆ ఫ్లాట్ కాస్ట్ అప్పుడు 3 crores సంథింగ్ ఉండింది. నేను ఎక్కడి నుంచి కడతాను 3 కోట్లు చిల్లరా అని. నువ్వు ముందు అనుకో, అప్పుడు కడతావు, నేను ఎత్తి మీద వేస్తే తప్పితే నువ్వు ఏదో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తావు, కారు కొనేస్తావు, ఏదో కొనేస్తావు అని చెప్పి తిట్టేసింది.
సో లక్కీగా నాకేంటంటే అప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చి అది నెమ్మదిగా బ్రేక్ డౌన్ అయిపోయి అది కొంచెం స్లో అయిపోయి ఎలాగలా కట్టగలిగాను. ఇప్పుడు కొనేసాను అది. బట్ యా ఇప్పుడు అన్నీ నాకు ఐఎమ్ నాట్ అ వెరీ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు బీ రీజనబుల్లీ ఫైనాన్షియలీ ప్లాన్డ్ నౌ. మా బ్రదర్ వెరీ గుడ్ అట్ ఫైనాన్షియల్ ప్లానింగ్, సో చెప్తా ఉంటాడు ఇది అదని. కానీ లాస్ట్ ఒక 4-5 years నుంచి కొంచెం ఏదో కొంచెం పాటిస్తున్నాను. కొంచెం మ్యూచువల్ ఫండ్స్ లో వేయటం ఇట్లాంటివన్నీ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది కొంచెం అలవాటు కొంచెం చేస్తున్నాను. ఓకే, అంతే. అమ్మ నాన్న మీతో ఉంటారు? మా ఫాదర్ లేరండి, ఫాదర్ ఎప్పుడో చనిపోయారు. మదర్ ఉన్నారు. మదర్ మీతోనే ఉంటారు. బట్ ఇంకా నాకు తెలిసి ఇంట్లో ఉండేది ఆవిడ మీరే కదా, ఇద్దరే కదా? అంటే పక్క ఇళ్ళలో ఉంటాం. నాకు నా స్పేస్ ఇష్టం, ఎందుకంటే నా కిచెన్ నేనే నడపాలి, మా అమ్మ కిచెన్ మా అమ్మాయి నడపాలి. సో పక్క ఇళ్ళలో ఉంటాం. ఒకే ఇంట్లో కూడా ఉంటారు? ఉండము. మీరు ఒక్కళ్ళే ఉంటారు? నేను ఒక్కదాన్ని ఉంటాను, పక్క ఇళ్ళలో ఉంటాం. బట్ మరి ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏంటండి మీ స్పేస్ ఏంటి? నాకు 4 కుక్కలు ఉన్నాయి, నేనున్నాను, హ్యాపీగా ఉంటాను. నాకు స్పేస్ అదేనంటున్నానండి. అది నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు అలోన్నెస్ ఒకటి, లోన్లీనెస్ ఒకటి. నేను ఎప్పుడు లోన్లీ ఫీల్ అవ్వలేదు. నేను అదే అన్నా, నేను ఎందుకు మిమ్మల్ని ఇంత గుచ్చి అడుగుతున్నానంటే మీరు చెప్పేవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, జనరల్ మీకు దూరంగా ఉన్నాయి యాక్చువల్గా, అందుకే అడగాలనిపించి అడుగుతున్నాను యాక్చువల్గా. 4 కుక్కలు ఉంటే ఆ కుక్కలతోటి కాలక్షేపం ఇంకంతేనా? నేను ఇంట్లో ఉన్నప్పుడు కుక్కలతో కాలక్షేపం డెఫినెట్లీ. సండే కానీ సాటర్డే కానీ నాకు ఏ పని లేకపోతే ఇంట్లో ఉండటం నాకు చాలా ఇష్టం. సినిమా చూస్తాను, బుక్స్ చదువుతాను, మ్యూజిక్ వింటాను, మా కుక్కలతో ఆడుకుంటాను, వంట చేస్తాను, క్లీన్ చేస్తాను మొత్తం ఇల్లు. సో నేను హ్యాపీ. మా అమ్మ పక్కనే ఉంటుంది, మా కజిన్స్ అందరు కూడా అక్కడే ఉంటారు. నాకు తెలిసి అదే అంటున్నా, ఇంట్లో ఒక ఇద్దరు లేకపోతే ఒక దగ్గర స్పేస్లో ఇద్దరు ఉన్నప్పుడు ఏంటంటే ఒకరి ఇన్ఫ్లుయెన్స్ ఒకరి మీద కంపల్సరీగా ఉంటుంది. నాకు తెలిసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మొత్తం అందరినీ మీకు నచ్చినట్టుగా మార్చేసుకుంటే. ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు కానీ మా అమ్మ నేను ఒకే ఇంట్లో ఉంటే గొడవపడతాం అస్తమానం. సో పక్క ఇళ్లలో, ఎందుకంటే ఆవిడ ఇల్లు నడిపే విధానం అదే ఉండాలని. నాకు పనోళ్ళని తెప్పుతూ ఉంటారు, ఎవరు ఉండరు అక్కడ, మానేస్తూ ఉంటారు, నాకేమో చిరాకు వస్తూ ఉంటుంది. సో నేను అందుకే సెపరేట్, మీరు అది నడుపుకోండి, అది నడుపుకోండి అని చెప్తాం అంతే. మళ్ళీ రోజు కూరలు అటు నుంచి ఇటు వెళ్తాయి, దోసపిండి అటు నుంచి ఇటు వెళ్తుంది, మా అమ్మ వచ్చిపోతూ ఉంటుంది, నేను వెళ్తూ వస్తూ ఉంటాను. మీ హీరోయిన్స్ చూస్తే బయట కూడా చాలా గుమ్మనంగా ఉంటారు యాక్చువల్గా. మీరు మీ సినిమాల్లో ఉన్నట్టే బయట కూడా బిహేవ్ చేస్తుంటారు. ఒక నిత్య మీనన్ చూసుకున్న, ఒక మాళవిక నాయర్, సమంత గారు అంటే ఆవిడ తెలిసి ఎలా ఉంటారు అనేది. సో ఏంటి అలా ఉన్న తర్వాత చూసుకుంటారా, లేకపోతే మీ క్యారెక్టర్లో ఉండాలి అలా? వాళ్ళని చూసి నేను క్యారెక్టర్ డిజైన్ చేస్తాను జనరల్గా కూడా. అదే వాళ్ళ నుంచి కొన్ని ట్రేట్స్ తీసుకొని క్యారెక్టర్లో పెడతాను. ఇందులో కూడా మా ఇంటి బంగారంలో కూడా రాజుగారు అలాగే చేశారు. ఆవిడకి ముందు పూజలు పునస్కారాలు పద్ధతులు సరిగా తెలియవు కదా, అవన్నీ ఆయన చూశారు. ఓకే, అలా పెట్టి తీసారు. ఓకే, మరి మీరు అంటే నిత్యమేనని వీళ్ళతో అంటే వన్స్ కాస్టింగ్ అయిన తర్వాత కదా, ముందే ఎలా చూస్తారు? నేను మళ్ళీ మార్చాను దాంట్లో కొన్ని. నిత్యది నేను ముందు క్యారెక్టర్ రాసుకున్నాను, తర్వాత నిత్యాన్ని కలిసి మేము షూట్ స్టార్ట్ చేసే లోపు ఒక 2 months or 3 months జర్నీ ఉంటుంది కదా, అందులో మళ్ళీ వేసుకున్నాను. ఆ రోడ్డు మీద వెళ్ళి ఒక కార్ రోడ్ అలా వెళ్ళి కొట్టింది కదా, లిటరల్గా షార్ట్ ముందు జరిగింది అది. ఓకే, కార్ రోడ్ అలా వచ్చేసి ఆల్మోస్ట్ కొట్టబోయాడు అమ్మాయిని అని చెప్పేసి అరిచి వెళ్ళింది. ఏదేదో బాగుందని పెట్టేసుకున్నాం. సో అలాంటివి. మాళవిక కూడా అంతేగా, చాలా రిజర్వ్డ్. మాళవిక ఈజ్ ఆర్టిస్ట్, ఒక ఫ్లోటీగా ఉంటుంది అమ్మాయి. సో యా, తను కూడా కొంచెం ఆఫ్ బీట్, అంటే టిపికల్ కమర్షియల్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండదు తనది. షీఈ్ అ పెయింటర్, షీఈ్ అ సింగర్, షీ రైట్స్. మీరు అన్నట్టే ఇది కూడా ట్రావెలర్. షీ ట్రావెల్స్ అలాట్. రైట్ నౌ షీ ఇస్ ట్రావెలింగ్. ఓకే, సో మరి లైఫ్లో ఇంత హ్యాపీగా ఉంటారు అంటే మీకు తెలుసు ఏ జోన్లో ఉంటే నేను హ్యాపీగా ఉంటానని మీకు తెలుసు కాబట్టి ఆ జోన్లో ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారని ట్రై చేస్తారు కదా. మరి ఇంత హ్యాపీగా ఉన్న నందిని గారు ఎప్పుడన్నా లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అయిన మూమెంట్స్ అంటే రిగ్రెటింగ్ మూమెంట్స్? లేవండి, ఐమ్ క్వైట్ హ్యాపీ. అసలు రిగ్రెట్స్ అనేది ఏం లేవు. ఐ డోంట్ రిగ్రెట్ ఈవెన్ బ్యాడ్ మూమెంట్స్ ఇన్ లైఫ్. అది ఎందుకంటే ప్రతిదీ ఏదో నేర్పించింది నాకు. అది లేకపోతే నేను ఇవాళ ఉన్న మనిషిని కాను. బట్ ఐమ్ జనరలీ పీస్ఫుల్ పర్సన్, పెద్ద బర్డన్స్ పెట్టుకోను. నాకేమైనా ఉంటే మీతో మాట్లాడతాను, లేకపోతే మీరు నన్ను బాధ పెట్టారనుకోండి, నేను అది పెద్ద పెట్టేసుకుని ఇంత చేశాడు ఏంటనేది ఉండను, క్షమించేస్తా, వదిలేస్తా అక్కడ అంతే. అంటే ఆ క్షమించకపోతే అది నాకు బర్డన్ అవుతుంది.
మైండ్లో పెట్టుకోవాలి. మైండ్లో పెట్టుకోవాలి కదా, నేను క్యారీ చేయాలి, మిమ్మల్ని చూసినప్పుడల్లా నేను బాధపడాలి ఎందుకు, ఇంక వీడికి ఇంతే, వీడికి అర్థమైంది ఇంతే, వదిలేసే అక్కడతోటి. సో నాకు ఆ రోజు నుంచి మీ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు, అంతే ఉంటుంది. మళ్ళీ మీరు కలిసి హాయ్ నందిని గారంటే హాయ్ అంటారు, పోతే ఇంకేం ఎక్స్పెక్టేషన్ ఉండదు మీ నుంచి, అంతే అంతే. మెంటలీ కట్ ఆఫ్, నేను చేయగలిగింది అంతే. సో నేనెందుకు మొయ్యాలి ఇప్పుడు ఆ మోతంతా, ఆ బాధ నాకెందుకు. అంటే మీరు అన్నారు అంటే ఉన్నా కూడా నేను దాని నుంచి ఏదన్నా నేర్పించింది కాబట్టి రెగ్రెట్ ఫీల్ అవ్వనని. బట్ అలాంటి లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ అంటే అన్నీ చాలా ఉన్నాయి. అంటే మేజర్ ఇస్ అండి 19-20 ఏజ్ గ్రూప్ నుంచి ఫ్రమ్ నెక్స్ట్ 2 yearsలో ఆల్మోస్ట్ 6 ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు. మై డాడ్, మావయ్య, బోత్ సెట్స్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్ అందరు చనిపోయారు. సో చాలా ఎర్లీ లైఫ్లో లాస్ ఫేస్ చేశాను. సో గ్రోయింగ్ అప్ ఫేజ్ అయింది. ఇండస్ట్రీలో 6 సంవత్సరాలు నేను ఆ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్న ఫేజ్ చాలా ట్రామాటిక్. 2 సంవత్సరాలు ఆఫ్ మేకింగ్ అలా మొదలైంది వాజ్ వెరీ ట్రామాటిక్. సో అట్లా నెంబర్ ఆఫ్ ఫేజెస్. జబర్దస్త్ ఫ్లాప్ వాజ్ వెరీ ట్రామాటిక్. అంటే అలా మొదలైందంటే మీకు ఫస్ట్ సినిమా ఎక్కించినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదా. 2 years ఆ జర్నీ చాలా డిఫికల్ట్ జర్నీ అండి. ఎందుకని అంటారు? అది చాలా జరిగింది, అది ఇంకొక ఎపిసోడ్ చేయాలి మనం దానికి. అది చాలా టెస్టింగ్ టైం. చెప్పగలిగిన బట్టి అయ్యో లేదులేండి, అది ఎందుకు ఇప్పుడు మనం. ఇట్ వాజ్ డిఫికల్ట్. అంటే చాలా మందికి ఫస్ట్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుందండి, చాలా తాపీగా నా ఫస్ట్ ఫిల్మ్ జరిగిందని ఎవడు చెప్పడు, అది చెప్తే అబద్ధం. ఎవడు నమ్మరు మిమ్మల్ని, అన్ని డౌట్గానే ఉంటాయి. సో అది మీరు అందుకే ఆ సక్సెస్ అంత బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఐ నో నా లైఫ్లో రేపు నేను 1000 కోట్లు చేసినా కూడా ఏ సక్సెస్ కూడా నేను అంత బాగా ఎంజాయ్ చేయను. అలా మొదలైంది కంప్లీట్ చేసినాక నేను మల్లికార్జున థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ని చూసి 1000 మంది ఆ థియేటర్లో 400-500 మంది నవ్వుతూ ఉంటే నా కళ్ళమ్మడి నీళ్ళు తిరగడం అనేది, నేను ఆ రోజు నాకు తెలుసు నాకు ఇంత ఆనందం ఇంక దేనితోనూ రాదు. ఎందుకంటే ఆ ఫిల్మ్ని ప్రతి స్టేజ్లో ఇది సినిమానే కాదు అని అన్న 1000 మంది ఉన్నారు. సో అదంతా దాటుకొని వచ్చాను. And only people who were supporting me were Nani, Nitya Menon, Kalyani Malik. These are the people supporting me. So yeah. And your Producer was in a state of confusion because everybody was feeding him information. Vivek Kochipatlu garu nilabaddaru. Damu gariki అందరూ ఆయన చుట్టూతో ఉన్న వాళ్ళందరూ ఇది సినిమానే కాదని చెప్పారు. అండ్ ఐ డోంట్ బ్లేమ్ హిమ్ బికాజ్ అప్పటి వరకు ఆయన చాలా లాస్ ఫేస్ చేశారు. సో ఆయన కూడా ఇది అవునా కాదా అన్న చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు మనిషి. ఐ డోంట్ బ్లేమ్ హిమ్, బట్ అట్లీస్ట్ ఐ గివ్ హిమ్ ద క్రెడిట్ దట్ ఆయన సినిమా కంప్లీట్ చేశారు నాతో. ఏదేదైనప్పటికీ అంత ఇన్ఫర్మేషన్ ఆయనకు ఫీడ్ అవుతున్నప్పటికీ సినిమాని కంప్లీట్ చేశారు, ఆయన డబ్బు పెట్టారు. సో ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ దట్. అంటే రషెస్ చూసి మామూలుగా సినిమా సరిగా రావట్లేదో అది అనేది ఉంటుంది కానీ బట్ అసలు సినిమానే కాదు అనేది మీ మేకింగ్ అర్థం కాలేదా అంటే ఆ టైం వాళ్ళకి అది ఆ గ్రామర్ అర్థం కాలేదు. ఇది ఏంటి, ఇది ఆనంద్ లాంటి సినిమా కాదు, ఇది బొమ్మరిల్లు భాస్కర్ లాంటి సినిమా కాదు, ఇది ఏంటో, ఇది అసలు సినిమానే కాదు అన్నారు, ఇది స్క్రాప్ అన్నారు. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు మా ఇంటి బంగారు లాంటి సినిమానే 8 నెలల్లో తీసి రిలీజ్ చేస్తారు. మరి 2 years ఆఫ్ అనేది అంటే గ్యాపా అప్పుడు బట్ ఫస్ట్ సినిమాకి బికాజ్ అది ఆపేశారు మధ్యలో. సినిమా మధ్యలో 4 నెలలు గ్యాప్ వచ్చేది, తీయాలా లేదా అని ఒక సందిగ్ధం ఉండేది, అసలు చేద్దామా లేదా అనేది. వివేక్ గారు వెళ్ళి కన్విన్స్ చేశారు, అంటే ఇప్పుడు మీరు చేసినా చేయకపోయినా మీకు ₹1 రిస్క్లో ఉంటుందండి, కంప్లీట్ చేసేద్దాము, అట్లీస్ట్ నెవర్ నో రికవరీ అవ్వచ్చు అని చెప్పి ఆయన కన్విన్స్ చేశారు. అందుకే కంప్లీట్ అయింది సినిమా. అసలు నిజంగా అదే గ్రేట్ సక్సెస్. ప్రతిదాని వెనకాల కూడా ఇలాంటిది ఒకటి పెద్ద ప్రతి మనిషికి లైఫ్లో ఏదో ఒక టెస్టింగ్ ఫేజ్ వస్తుంది. అది మనం దాటుకొని వచ్చామా, ఏం చేసామా, ఏం నేర్చుకున్నామా అనేది ఉంటుంది. ఒక ఫిల్మ్ మేకర్గా నా కథ మీరు అడుగుతున్నారు, ఒక డాక్టర్కి ఒకటి ఉంటుంది, ఒక నర్స్కి ఒకటి ఉంటుంది, ఒక టీచర్కి ఒకటి ఉంటుంది. మేబీ మోర్ డిఫికల్ట్ టైమ్స్ దెన్ వాట్ వీ ఫేస్, జస్ట్ పార్ట్ ఆఫ్ జర్నీ. ఈ రోజుల్లో ఎక్కువగా థియేటర్స్ వాళ్ళకి లాసులు రావడానికి, ఒక పెద్ద సినిమా థియేటర్లకు వస్తుందన్న కూడా కనీసం బ్రేక్ ఈవెన్ అయితే చాలు అని మొక్కుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక 2 years 3 years చిన్న సినిమాను పెద్ద సినిమాను పక్కన పెట్టేస్తే ఏదైనా సినిమా ఒక 2 to 3 years సెట్స్ మీద ఉండిపోవడం, ఇన్సెప్షన్ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2 అలా అంత లాంగ్ డ్యూరేషన్స్ అవి తీసుకోవడం, అది మెయిన్ రీజన్. బిజినెస్ ఆఫ్ సినిమా నేను గమనించిన వరకు, ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ రైట్ ఆర్ రాంగ్, ఇంతకు ముందండి హిట్స్ ఉండేవి, ఫ్లాప్స్ ఉండేవి, అంతే పర్సంటేజ్ ఆఫ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ ఒక యావరేజ్ ఫిల్మ్స్ అని ఒకటి చంక్ ఉండేదండి మధ్యలో, అది ఎగిరిపోయింది. లేదు కదా అసలు.
ఆ చంక్ ఎగిరిపోయింది. అది చాలా మటుకు థియేటర్స్ని సస్టైన్ చేసే చంక్ అది. ఎందుకంటే పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేసేవి, లేకుంటే చిన్న ప్రాఫిట్ ఉండేది అంతే. ఆ చంక్ ఎగిరిపోయిందండి. దట్ మిడ్ బడ్జెట్ ఫిల్మ్స్, దట్ వాజ్ వాట్ వాస్ కీపింగ్ ద ఇండస్ట్రీ అలైవ్. మళ్ళీ అవి రావాలి ఇప్పుడు ఫీడింగ్. ఇప్పుడు అదే అది నెక్స్ట్ నాకు తెలిసి, ఎందుకంటే ఏది ఎంత పెరుగుడు కానీ తెలుగులో మన సామెత చెప్పినట్టు ఓటీటీ అని ఎగిరారు కానీ, బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఓటీటీ వాళ్ళు దే ఆర్ కమింగ్ డౌన్. ఎందుకంటే ఒక 10 ఇయర్స్ ఒక 5 ఇయర్స్ వరకు వెనక్కి వచ్చేసారు కదా. మళ్ళీ ఇప్పుడు ఆ థియేటర్స్కి పూర్వవైభవం వచ్చే అవకాశం అయితే ఉందా? నాకైతే కనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా? నాకు అనిపిస్తుందండి. నాకు అంటే ఇప్పుడు ఏ దారి లేనప్పుడు మనం మళ్ళీ మన మొత్తం ధోరణి మార్చుకోవాలి కదండి. బ్యాక్ టు బేసిక్స్. సో ఒక రకంగా ఏదైతే మనం శాపం అనుకుంటున్నాం అదే మనకు వరం అవుద్ది చూడండి. మనం ఇప్పుడు మళ్ళీ we will focus on theatre audience. We should focus on theatre audience. And I feel that will bring about the change in cinema, definitely. And approach, budgets, subjects. ఒక సినిమా హిట్ కొట్టిన డైరెక్టర్ రెండో సినిమాకి 10 కోట్లకు 15 కోట్లకు వెళ్ళిపోవడం ఉంది. బట్ నందిని గారి విషయంలో ఎలా ఉంటుంది? రెమ్యూనరేషన్ అనేది ఇప్పుడు డబ్బులు అవసరమే, బట్ డిమాండ్ అలా ఉండదు. లేదండి, నేను ఐ ఆల్వేస్ బిన్ అ పర్సన్ హూ బిలీవ్స్ నా రెమ్యూనరేషన్ సినిమా మీద బర్డెన్ అవ్వకూడదు. బర్డెన్ అవుతుంది అమౌంట్ అంటే నేను ఎప్పుడు కూడా, మీరు సినిమా రేపు బిజినెస్ అయ్యాక మీకు అంతా మిగిలినప్పుడు నాకు ఇంత ఇవ్వండి అని చెప్తాను నేను. సూపర్. ఐ నెవర్ బర్డెన్ ద ప్రొడ్యూసర్. దట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి చెట్టు లాంటి వాడు. ఆ చెట్టు నీడ మన మీద ఉండాలంటే ఆ చెట్టుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. సో ప్రొడ్యూసర్ సేఫ్ ఉన్నంత వరకు సినిమా సేఫ్ ఉంటుంది. మీకు అన్నం పెట్టి చెయ్యది, దాన్ని ఎలా నరుకుతారండి మీరు? ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దట్. ఈ విషయంలో మాత్రం మీరు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతారండి. ఈ పాయింట్ మాత్రం చాలామంది కలుస్తూ ఉంటాం కానీ, బట్ అంత ఓపెన్ అప్గా చెప్పరు ఎవరు, చాలామంది నాకు తెలిసిన. ఎంత డబ్బు కావాలండి మీకు లైఫ్లో? ఎన్ని సుఖాలు కావాలి మనకి? మీరు లైఫ్ లాంగ్ మీరు ఉండాల్సిన ఇండస్ట్రీ ఇది. అది బాగుండాలి. ఇప్పుడు అంటే ఇది నేను కొత్తగా ఏం చెప్పట్లేదండి, ఎప్పుడు ఉండేది. అప్పుడు ఉండేది, అది లేదు ఇప్పుడు అంటున్నా నేను. మనం వీ హ్యావ్ టు సపోర్ట్ ప్రొడ్యూసర్స్, వీ హ్యావ్ టు సపోర్ట్ ది ఇండస్ట్రీ యాజ్ ఫిల్మ్ మేకర్స్. అది మన బాధ్యత. అంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్స్ అనేవి మారుతున్నాయి కదా. మీరు అన్నట్టే చాలా స్క్రీన్స్ దాటుకుని మన సిల్వర్ స్క్రీన్ వరకు రావాలి. దీనికి ఎక్కువగా ఏంటంటే జెన్జీ అనేవాళ్ళు ఎక్కువగా, అంటే ఇప్పుడు థియేటర్స్కి వచ్చి సినిమాలు చూసేది వాళ్ళే అనేది బయట ఉంది ఇది కదా. సో మీరు ఎలా డిఫైన్ చేస్తారు జెన్జీని? దర్ ఆర్ వెరీ సెల్ఫ్ అవేర్ జనరేషన్ అండి. రకరకాలుగా తిడుతూ ఉంటారు కానీ ప్రతి జనరేషన్ మా కాలంలోనా మేమా అని చెప్పేసి మనం వినలేదండి. మరి మనలానే మా కాలంలో ఉండేవాళ్ళం ఏంటి, ఎంత పద్ధతిగా. నో, బట్ దే ఆర్ వెరీ సెల్ఫ్ అవేర్ అండి. అండ్ దే ఆర్ వెరీ సెల్ఫ్ అవేర్. అండ్ వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి ఆలోచించరు. ద వెరీ ఫోర్త్ రైట్. సో ఐ లైక్ దట్ అబౌట్ దెమ్. ఫోర్త్ రైట్. అండ్ వాళ్ళకి ప్లాట్ఫామ్స్ కూడా దొరికినాయి. కరెక్ట్. మనకి అంటే మనకు లేదు. మనం సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ స్టేజ్ టైంకి ఇవన్నీ లేవు. పక్కనోడికి చెప్పుకోవాలి మహా అయితే, అంతకు మించి ఉండేది. చేతులు పిసుక్కొని మనం అక్కడ చెప్పుకోవాలి. లేదా బుక్కులు, మన ముందు తరమేమో డైరీలను బుక్కులు. కరెక్ట్. ఇట్స్ గుడ్. ఇట్స్ వెరీ నైస్. I have lot of nieces, nephews at that age, so I talk to them. It's very interesting. మనం ఎదుటి వాళ్ళకి కొంత ఇస్తే మనకి ఇంకెక్కువ తిరిగి వస్తుంది అనేది అది ఏం చేస్తాం సార్? తిరిగి నమ్ముతారా అని అంటున్నా నేను. వస్తుందా? అసలు ఆ థాట్ కూడా రాదు నాకు అసలు. నాకు నచ్చితే నేను చేస్తాను. అంటే నేను ఒకడికి మంచి చేస్తే వాడు నాకు రేపు మంచి చేయాలని లెక్క ఉండదు నాకు. నీకు నచ్చితే ఉండదు నాకు. అదే బర్డన్ మనకి. నేను వాడికి మొన్నప్పుడు నేను ఎంత బాగా మాట్లాడాను, వాడు నా గురించి నా గురించి ఏం చెప్పలేదు, నేను వాడి సినిమా గురించి పోస్ట్ చేశాను, వీడు చేయలేదు. వద్దు, నీకు నచ్చితే నువ్వు పెట్టు, వాడికి నచ్చితే వాడు పెడతాడు, అంతే. ఇట్స్ ఈజియర్ ఇఫ్ యూ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్ ఉంటేనే ప్రాబ్లం. అది ఎక్స్పెక్టేషన్ ఎవరు పెడుతున్నారు? మీరే పెట్టుకుంటున్నారు. సో మీరు గన్ను పెట్టుకొని మీరే కాల్చుకుంటున్నట్టు. ఎందుకు ఎక్స్పెక్టేషన్ ఉండద్దు, వద్దు. సో లివ్ అ బర్డన్ ఫ్రీ లైఫ్. అదే మీతో మాట్లాడుతుంటే కొన్ని భలే ఉంటున్నాయి ఆ పాయింట్స్, తెలిసిన పాయింట్స్, కానీ మీరు గన్నబెట్టి మీరే కాల్చుకున్నట్టు అనేది కొత్త ఎక్స్ప్రెషన్. సో మరి ఇంత ఇదిగా, ఇంత పాజిటివ్గా ఉండగలుగుతున్నారు, ఇంత స్ట్రెస్ ఫ్రీగా బతకగలుగుతున్నారు కదా. మీ ఫిలాసఫీ ఏముంటుంది అసలు? వాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ నందిని రెడ్డి? లైఫ్ ఇస్ వెరీ సింపుల్ అండి. ప్లీజ్ మీరు ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా తీసుకుంటే అంతే ఈజీ లైఫ్. మన మైండే కాంప్లికేట్ చేస్తూ ఉంటుంది అన్నిటినీ. అది ఎందుకు అవసరం లేదు.
ఒకడు ఎవరో నాకు చూపిస్తున్నారు ప్రాపర్టీ అంతా చూపించి ఇవి ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇది కొన్నాను, అది కొన్నాను, అది కొన్నాను. వెరీ గుడ్ బాగుంది అంటే ఓకే అంటే వెరీ గుడ్ ఇంకా అక్కడ కొందాం అనుకున్నాను. అయితే నేను అడిగాను, సో ఇంతకుముందు ఈ ప్రాపర్టీ ఎవరిదండి అంటే పలానా వాళ్ళదని చెప్పాను. ఓ అంతకుముందు ఎవరిదండి అంటే వాళ్ళ ఫాదర్ది ఎవరిదో అని చెప్పానండి. దానికంటే ముందంటే ఎక్కడో ఆగాడు ఆయన. అంటే చాలా రెంట్ కడుతున్నారు మీరు అన్న. ఒక సెకండ్ ఆగారు. ఎవడి ఆస్తి ఏంటి, ఎందుకు పట్టుకుని పోతావా, ఏం లేదు, హాయిగా ఉండండి, చక్కగా ఉండండి, గొడవలు పడకండి. ఆస్తుల కోసం అయితే అస్సలు గొడవలు పడకండి. కొన్ని లక్షలు వదిలేస్తే మనకు ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుందంటే వదిలేయండి. ఇట్స్ నాట్ వర్త్ యువర్ పీస్ ఆఫ్ మైండ్. లక్షలు అనేవి ప్రాపర్టీ మీద ఎన్నో ఏళ్ల తరబడి బ్రదర్స్, సిస్టర్స్, ఫాదర్స్, సన్స్ కొట్టుకుంటూ ఉంటారు. కుదిరితే అంటే కొన్నిసార్లు కుదరదు కూడా, ఎందుకంటే వాళ్ళకి అదే ఉంటుంది. కానీ ఎందుకని ఇంత అల్లకల్లోలము అదంతా చూస్తుంటే, నేను ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ బెడ్ మీద ఎవరన్నా మనిషిని చూస్తుంటే ఏమేమి గొడవలు పడి ఉంటాడు లైఫ్లో. ఇప్పుడు ఏంటి లాభం? ఫైనల్గా అక్కడికి వచ్చి పడ్డాడు. ఇక్కడికి వచ్చాం కదండి. ఇట్స్ దట్స్ ఇట్. అండ్ చాలాసార్లు నేను ఎప్పుడైనా ఫ్యూనరల్కి వెళ్తే ఏడ్చేస్తూ ఉంటారు. లాస్ట్ గొడవ పడ్డా, నేను ఒక మాట కూడా మాట్లాడలేదు. ఏం లాభం? మీకు నచ్చిన వాళ్ళతోటి ఫోన్ చేసి మాట్లాడండి, లేకుంటే కలవండి, నచ్చింది తినండి, ప్రశాంతంగా కాసేపు కూర్చోండి, ఫోన్ లేకుండా ఏం లేకుండా కూర్చోండి, కాసేపు ఆస్వాదించండి జీవితాన్ని మీకంతటి మీరు. దట్ ఈస్ వాట్ ఐ లైక్ డూయింగ్. బట్ అగైన్ ఎవ్రీబడి బట్ మీరు చెప్పింది ఏంటంటే లైఫ్ బతకడం ఎంత ఈజీనా అని అనిపిస్తుంది. యాక్చువల్గా చాలా మంది మెడిటేషన్ చేస్తారు, యోగాలు ఇవన్నీ అంటారు, కానీ ఇవేం అక్కర్లేదు అనిపిస్తుంది మీరు చెప్పేది వింటుంటే. అంటే అందరికీ 100 మార్గాలు ఉన్నాయండి. మెడిటేషన్ ఏంటి అంటే మీరు ఒకదాని మీదనే ఫోకస్ చేయడం. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. సో నేను అక్కడ బయట కూర్చొని నేను జస్ట్ చెట్లను చూస్తూ ఉంటాను చాలాసేపు. పిచ్చుకలు వస్తాయి, ఆ రకరకాల గ్రీన్లోనే నంబర్ ఆఫ్ షేడ్స్ కనపడతా ఉంటాయి. ఆ గ్రీన్ ఈవినింగ్ లైట్లో రకరకాలుగా మారుతూ ఉంటుంది. నాకు ఇష్టం అది. కొంతమంది జస్ట్ నిట్టింగ్ చేస్తారు, అదొక రకమైన మెడిటేషన్. కొంతమంది ఒత్తులు చేస్తారు, అదొక కైండ్ ఆఫ్ మెడిటేషన్. కుకింగ్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ మెడిటేషన్. మీ మెడిటేషన్ మీది. సో దట్స్ ఫైండ్ యువర్ ఓన్ పాత్. ఎవడికి కూర్చొని అందుకే అడుగుతూ ఉంటారు మీరు ఏం మెసేజ్ ఇస్తారంటే ఎవడికి మెసేజ్లు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి మెసేజ్లు? జీవితాంతం ఎవడో కూడా మెసేజ్లు ఇస్తూనే ఉంటారు. మన స్కూల్ టీచర్ దగ్గర నుంచి, ఫాదర్ నుంచి, మదర్ నుంచి ఎవడో కూడా ఏదో చెప్తాడు, నువ్వు ఇది చెయ్యాలి, లేకపోతే ఏమయ్యా ఎందుకు. బట్ మీరు ఎంత మోడర్న్గా చెప్పినా మీరు బతుకుతున్నది భగవద్గీత. గీత ఏం చెప్పింది అదే మీరు అన్నారు కదా ఒక మాట ఇందాక మాట్లాడుతూ, మనం పోయేటప్పుడు ఆయన పట్టుకుపోతాం, అదే కదా చెప్పింది గీత. ఐఎమ్ నా ఫిలాసఫీలన్నీ నాకు అన్బర్డన్ చేసుకునే అప్లై చేసుకుంటానండి అంతే. నా మెంటల్ పీస్కి అడ్డుపడే వ్యక్తి అయినా కానీ, సిచ్యువేషన్ అయినా కానీ నేను పక్కన పెట్టేస్తాను. ఎందుకు నాకు అవసరం లేదు. చేయగలను, నేను చేయలేను, అంతే. క్యాన్ డీల్, కెనాట్ డీల్, కట్, అంతే. బట్ మీరు చెప్పింది వినడానికి చాలా ఈజీగా ఉంది, కానీ బట్ అది ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం కష్టం. బట్ అనుభవంలో తెచ్చుకుంటే బాగా ఉపయోగపడుతుంది. పక్కన పెట్టేయడం అనేది మీరు చెప్పినంత ఈజీ అయితే కాదు మేడం, ఎందుకంటే ట్రై చేస్తుంటాం కానీ అన్నిసార్లు కాదు అది. చాలామంది అంటారు వాడు ఎన్ని మాటలు అన్నాడు తెలుసా అని. అంటే మాటలే కదా అంది మాటలు, వర్డ్స్. నువ్వు ఫీల్ అయితే కదా దానికి ఇంపాక్ట్. అవి గాలిలో ఉంటాయి, మనం తీసుకుంటే మన గుండెల్లో ఉంటాయి. ఇప్పుడు రోడ్డు మీద ఎవడో పిచ్చోడు తిరుగుతున్నాడు అనుకోండి, వాడు ఏదో బూతులు తిట్టేసి వెళ్ళాడు, మీరు ఫీల్ అవుతారా? అదే అంటున్నా, అది గాలిలో ఉంటాయి మేడం, మాటలు గాలిలో వెళ్ళిపోతాయి. తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూర్చుంటాయి. ఆ పెయిన్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది మీకు? వీడు నా ఫ్రెండ్ కదా, వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే వీడు ఇలా బిహేవ్ చేయకూడదని మీరు ఎక్స్పెక్ట్ చేశారు. మళ్ళీ ఎక్స్పెక్టేషన్ రూట్. ఆ ఎక్స్పెక్టేషన్ వదలటం అనేది ఛాలెంజ్, అంతే కదండి. నేను ఇంత పని చేస్తే నా బాస్ నాకు ఇంత శాలరీ రేస్ చెయ్యాలి అనేది ఎక్స్పెక్టేషన్ వదిలేసుకోండి. నాకు ఈ జాబ్ ఇష్టం, నేను రోజు వచ్చి హ్యాపీగా చేసుకుని వెళ్తాను చేయండి, మీ యాటిట్యూడ్ మారిపోద్ది. సో ఇంటర్నల్గా మీరు ఏంటంటే మొత్తం భగవద్గీత అంతా కూడా ఫాలో అవుతూ దాన్ని ఒక రకంగా మీ లైఫ్ ఇది కింద మార్చుకున్నారు కాబట్టి ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు అని నాకు ఫైనల్గా అర్థమైంది యాక్చువల్గా. ఇప్పుడు నేను చెప్తే నాకు అర్థమైంది. బట్ సినిమాలు తీస్తూ ఉండండి, మమ్మల్ని హ్యాపీ చేస్తూ ఉండండి. అదే కొంచెం స్టార్ హీరోస్తో కూడా చేసే టైం ఏదైనా వస్తే కనుక ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.